Today we are discussing the Unit 2 Infinite Series. Infinite Series already Unit 1 Sequences అనే టాపిక్ అయిపోయింది. ఇప్పుడు Unit 2 Infinite Series అనే టాపిక్ గురించి ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. What is Infinite Series? What is Infinite Series? ఈ ఇన్ఫైనైట్ సిరీస్ డెఫినేషన్ చెప్పే ముందు జనరల్ గా నేను ఒక వేరే మనకి అర్థమయ్యేలాగా టర్మ్స్ తీసుకుని అలా నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. టర్మ్స్ తీసుకుని లెట్ సీక్వెన్స్ యుఎన్ ఈజ్ ఎ సీక్వెన్స్. ఒక సీక్వెన్స్ తీసుకున్నాను. లెట్ యుఎన్ ఈజ్ ఎ సీక్వెన్స్. సీక్వెన్స్ అనగానే దానిలో టర్మ్స్ ఉంటాయి. టర్మ్స్ ఎలా U1 U2 U3 U4 U5 and so on UN and so on. ఒక సీక్వెన్స్ అనగానే టర్మ్స్ ఉంటాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. కాబట్టి జనరల్ గా ఒక సీక్వెన్స్ తీసుకున్నాను అంతే. దానిలో టర్మ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఓన్ గా కొన్ని ఎలిమెంట్స్ ఫామ్ చేస్తున్నాను బై యూజింగ్ దీస్ సీక్వెన్స్. UN అనే సీక్వెన్స్ యూజ్ చేసుకుని కొన్ని ఎలిమెంట్స్ ఫామ్ చేస్తున్నాను, యూజ్ చేసుకుంటున్నాను. ఎలా ఫామ్ చేస్తున్నాను చూడండి. ఎందుకనేది తర్వాత, ముందు అసలు ఎలా ఫామ్ చేస్తున్నాను. U1 నెక్స్ట్ U1 ప్లస్ U2 నెక్స్ట్ U1 ప్లస్ U2 ప్లస్ U3 నెక్స్ట్ U1 ప్లస్ U2 ప్లస్ U3 ప్లస్ U4 నెక్స్ట్ అండ్ సో ఆన్. U1 ప్లస్ U2 ప్లస్ U3 ప్లస్ U4 U5 అలా కంటిన్యూగా కొన్ని ఎలిమెంట్స్ ఒక ఆర్డర్ యూజ్ చేసి ఇలా నేను ఫామ్ చేశాను. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ కి ఒక నేమ్ అనేవి ఇచ్చుకున్నాను. ఒక్కొక్క ఎలిమెంట్ కి ఒక్కొక్క నేమ్. U1 కి ఒక నేమ్ ఇస్తున్నాను. ఏమని? S1. U1 ప్లస్ U2 కి ఒక నేమ్ ఇస్తున్నాను. S2. U1 ప్లస్ U2 ప్లస్ U3 కి ఒక నేమ్ S3. U1 ప్లస్ U2 ప్లస్ U3 ప్లస్ U4 వరకు ఉంది కాబట్టి S4. అలా జనరల్ గా ప్రతి టర్మ్ కి అంటే S1 అంటే U1, U1 ప్లస్ U2 వరకు ఉంది కాబట్టి S2, U1 ప్లస్ U2 ప్లస్ U3 వరకు ఉంది కాబట్టి S3. అలా S4 అంటే U4 వరకు ఉండాలి. అలా జనరల్ గా అయితే చెప్పండి. జనరల్ గా Sn అంటే అప్పుడు ఎంత అవుతుంది? U1 ప్లస్ U2 ప్లస్ U3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ UN అన్నమాట. అలా కొన్ని ఎలిమెంట్స్ ఫామ్ చేసుకున్నాం. కొన్ని ఎలిమెంట్స్ ఏది? సీక్వెన్స్ UN అనే సీక్వెన్స్ లో ఉన్న టర్మ్స్ యూజ్ చేసుకుని కొన్ని ఎలిమెంట్స్ మన ఓన్ గా ఫామ్ చేశాము. ఇప్పుడు నాకు కొన్ని ఎలిమెంట్స్ అంటే Sn తో ఆగిపోతుంది అంటే లేదు, ఇంకా ఉన్నాయి కదా. UN లేదు, UN తర్వాత ఇంకా కంటిన్యూషన్ ఉంది, UN తర్వాత ఇంకా కంటిన్యూషన్ ఉంది. కాబట్టి UN తర్వాత ఇంకా ఎలిమెంట్స్ అంటే Sn తర్వాత కూడా ఎలిమెంట్స్ ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫామ్ అయిన ఎలిమెంట్స్ ని ఒక చోట పెట్టాను. కొత్తగా ఫామ్ అయిన ఎలిమెంట్స్ ని S1, S2, S3, S4 అండ్ సో ఆన్, Sn అండ్ సో ఆన్. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయినాయి కదా, ఆ ఎలిమెంట్స్ అన్ని ఒక చోట పెట్టాను. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ తో ఫామ్ అయిన ఈ సెట్ కి నేను ఏమని పేరుస్తున్నానంటే Sn, విచ్ ఈస్ అనదర్ సీక్వెన్స్. ఇంకో సీక్వెన్స్ ఫామ్ చేశాను. చూసారా? ఆల్రెడీ ఉన్న సీక్వెన్స్ UN యూజ్ చేసి, ఆల్రెడీ ఉన్న ఓల్డ్ సీక్వెన్స్ UN యూజ్ చేసి కొత్తగా ఇంకొక సీక్వెన్స్ Sn ఫామ్ చేశాము. ఓల్డ్ సీక్వెన్స్ UN లో ఉన్న టర్మ్స్ యూజ్ చేసి వాటిలో ఉన్న టర్మ్స్ ని ఏదో ఒక ఆర్డర్ లో తీసుకుని వాటిలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్మేషన్ తో ఫామ్ అయిన కొత్త సీక్వెన్స్ Sn. ఇప్పుడు Sn లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని, ఆ ఎలిమెంట్స్ అంటే టర్మ్స్, Sn అనే సీక్వెన్స్ లో ఉన్న ఎలిమెంట్స్ అంటే టర్మ్స్, ఇవన్నీ దేని నుంచి ఫామ్ అయినాయి? UN అనే సీక్వెన్స్ లో ఉన్న టర్మ్స్ నుంచి ఫామ్ అయినాయి అన్నమాట. కాబట్టి ఇలా ఫామ్ అయిన ఈ సీక్వెన్స్ నే నేను ఏమని పిలుస్తానంటే ఇన్ఫైనైట్ సిరీస్ అని పిలుస్తాము. ఇలా ఫామ్ అయిన సీక్వెన్స్ నే ఇన్ఫైనైట్ సిరీస్ అని పిలుస్తాము. ఓకేనా? ఏది? ఆల్రెడీ ఉన్న సీక్వెన్స్ లో, ఓల్డ్ సీక్వెన్స్ లో ఉన్న టర్మ్స్ యూజ్ చేసుకుని వాటి సమ్మేషన్ ద్వారా ఫామ్ అయిన ఎలిమెంట్స్ తో ఫామ్ అయిన సీక్వెన్స్ ని ఏమంటాం ఇక్కడ మనం?
ఇన్ఫైనైట్ సిరీస్ అంటాము. ఇన్ఫైనైట్ సిరీస్ ఈ సింబాలికల్లీ డినోటెడ్ విత్ సమ్మేషన్ యూఎన్. సమ్మేషన్ యూఎన్ అనొచ్చు, సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ అలా కూడా డినోట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సమ్మేషన్ యూఎన్ సింపుల్ గా మనం సమ్మేషన్ యూఎన్ అంట. ఒక ఇన్ఫైనైట్ సిరీస్ ని సింబాలిక్ గా సమ్మేషన్ యూఎన్ తో డినోట్ చేస్తాను. ఆల్రెడీ మనకు చెప్పాం ఇక్కడ ఇన్ఫైనైట్ సిరీస్ అంటే ఇక్కడ నేను ఏమని చెప్పాను, అనదర్ సీక్వెన్స్ ఎస్ఎన్. ఆ సీక్వెన్స్ ని కొత్తగా ఫామ్ అయిన సీక్వెన్స్ ని ఇప్పుడు ఏమంటాము, ఇన్ఫైనైట్ సిరీస్. అంటే ఇన్ఫైనైట్ సిరీస్ అసలు జనరల్ గా చెప్పాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జనరల్ గా అసలు ఈ సీక్వెన్స్ ఎస్ఎన్ ఎలా ఫామ్ అయిందో చెప్పాను. ఆ సీక్వెన్స్ లో ఎలిమెంట్స్ ఈ ఫామ్ లో ఉంటాయి అని చెప్తున్నాను అనమాట. ఓకేనా, ఇన్ఫైనైట్ సిరీస్ ఈజ్ నథింగ్ బట్ ఎ సీక్వెన్స్. అంటే ఒక సిరీస్ ఉందంటే కంపల్సరీ దానికి కరెస్పాండింగ్ ఒక సిరీస్ ని ఫామ్ చేసాము అంటే కంపల్సరీ దానికి కరెస్పాండింగ్ సీక్వెన్స్ ఉండి తీరుతుంది. ఓకేనా, ఓల్డ్ సీక్వెన్స్ యూజ్ చేసుకుని కొత్తగా ఒక సీక్వెన్స్ ఫామ్ చేశాము. ఆ సీక్వెన్స్ ని ఇన్ఫైనైట్ సిరీస్ అంటారని సింపుల్ గా చెప్పేశాను. నెక్స్ట్, ఆ ఓల్డ్ సీక్వెన్స్ లో ఉన్న టర్మ్స్ యూజ్ చేసుకుని ఫామ్ అయిన సీక్వెన్స్ ఇన్ఫైనైట్ సిరీస్. దాన్ని సింబాలిక్ గా సమ్మేషన్ యూఎన్ తో డినోట్ చేస్తాము. కాబట్టి ఒక సిరీస్ ఉంది అంటే కంపల్సరీ దాని కరెస్పాండింగ్ సీక్వెన్స్ ఉన్నట్టే. అంటే ఎక్కడైనా సరే ఇన్ఫైనైట్ సిరీస్ అని ప్రతిసారి ప్రొనౌన్స్ చేయను, సింపుల్ గా సిరీస్ అంటాను. సిరీస్ లెట్ సమ్మేషన్ యూఎన్ ఈజ్ ఎ సిరీస్ అని ఇచ్చేసాడు అనుకోండి. సిరీస్ ఉందని కానీ కంపల్సరీ ఏమున్నట్టు, దాని కరెస్పాండింగ్ సీక్వెన్స్ ఉన్నట్టే. ఇంకా అది మనకి స్పెషల్ గా ఉందా లేదా చెక్ చేయక్కర్ల. ఒక సిరీస్ ఉందంటే కరెస్పాండింగ్ సీక్వెన్స్ ఉన్నట్టే. కాబట్టి ఒక సిరీస్ తీసుకోగానే సీక్వెన్స్ తీసుకుంటాను. దానిలో ఎంత టర్మ్ ఎంత, వేర్ ఎస్ఎన్ ఈక్వల్ టు u1 ప్లస్ u2 ప్లస్ u3 ప్లస్ అండ్ సో ఆన్ యూఎన్. అంటే ఎక్కడైనా ఇప్పుడు నాకు థీరమ్స్ లో గానీ ఎక్కడైనా లెట్ సీక్వెన్స్ ఒక ఇన్ఫైనైట్ సిరీస్ తీసుకోండి అనగానే నేను సిరీస్ తీసుకోగానే దాని కరెస్పాండింగ్ సీక్వెన్స్ కూడా తీసేసుకుంటాను. సిరీస్ తో పాటు కరెస్పాండింగ్ సీక్వెన్స్ తీసేసుకుంటాను. నెక్స్ట్, ఇక్కడ ఒక పాయింట్ మనం నేర్చుకోవాలి. ఏంటా పాయింట్, మనకి ఆల్రెడీ యూనిట్ 1 లో ఇప్పుడు సిరీస్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఇలా రాశాను కదా, సీక్వెన్స్ ఎస్ఎన్ ఈక్వల్ టు సమ్మేషన్ యూఎన్ అని రాశాను. ఈ రెండు సేమ్ అంటున్నాను, ఈ రెండు సేమ్, ఈ మధ్యలో ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి రెండు సేమ్ అని చెప్తున్నానంటే రెండిటికి క్వాలిటీస్ కూడా సేమ్ గానే ఉండాలిగా. అంటే ఇక్కడ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సీక్వెన్సెస్ లో ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ లో సీక్వెన్సెస్ అనే టాపిక్ మీద కొన్ని పాయింట్స్ మనకు తెలుసు, కొన్ని పాయింట్స్. ఆ పాయింట్స్ అనేవి సీక్వెన్సెస్ మీద అప్లై చేశాను. అంటే సీక్వెన్సెస్ మీద అప్లై చేసిన ప్రతి పాయింట్ దేని మీద కూడా నేను ఇప్పుడు అప్లై చేయొచ్చు, సిరీస్ మీద కూడా అప్లై చేయొచ్చు. సీక్వెన్స్ మీద ఉన్న ప్రతి పాయింట్ దాని కరెస్పాండింగ్ సిరీస్ మీద కూడా అప్లై చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్, ఇక్కడ ఊరిని ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఇఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని అనుకోండి, ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని అంటే ఈ సిరీస్ కూడా ఇంక్రీజింగ్ సిరీస్. ఒకవేళ ఈ సీక్వెన్స్ డిక్రీజింగ్ సీక్వెన్స్ అని అనుకోండి, అప్పుడు ఈ కరెస్పాండింగ్ సిరీస్ కూడా డిక్రీజింగ్ సిరీస్. ఒకవేళ ఈ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అన్నా అనుకోండి, లెట్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్ అన్నా అనుకోండి, ఈ కరెస్పాండింగ్ సిరీస్ కూడా కన్వర్జెంట్. అంటే సీక్వెన్స్ కున్న క్వాలిటీస్ అన్ని ఇప్పుడు దేనికి, ఎందుకంటే నాకు ఫస్ట్ యూనిట్ లో సీక్వెన్స్ గురించే తెలుసు, సిరీస్ గురించి ఇప్పుడు దాకా నాకేమీ తెలియదు. కాబట్టి సీక్వెన్స్ మీద ఉన్న ప్రతి క్వాలిటీ దేని మీద కూడా అప్లై చేయొచ్చు, నేను ఇప్పుడు సిరీస్ మీద కూడా అప్లై చేయొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు రివర్స్. ఇప్పుడు ఒక సిరీస్ ఇచ్చేసి సీక్వెన్స్ మీద అప్లై చేయొచ్చా లేదా? ఒక సిరీస్ ఇచ్చేసాడు, ఒక సిరీస్ ఇచ్చేసి ఈ సిరీస్ కన్వర్జెంట్ అని చెప్పమంటున్నాడు. సిరీస్ కన్వర్జెంట్ అని చెప్పాలి అంటే దాని కరెస్పాండింగ్ సీక్వెన్స్ ఏమని చెప్తే సరిపోతుంది, కన్వర్జెంట్. సిరీస్ ఇంక్రీజింగ్ సిరీస్ అని చెప్పమన్నాడంటే దాని కరెస్పాండింగ్ సీక్వెన్స్ ఏం చెప్తే సరిపోతుంది, ఇంక్రీజింగ్. అంటే సిరీస్ మీద చెప్పాల్సింది నేనేం చెప్తాను, సిరీస్ మీద ప్రూవ్ చేయమంటే సిరీస్ మీద చెప్పకుండా నేను దేని మీద అప్లై చేసుకుంటాను, సీక్వెన్స్ మీద అప్లై చేసుకుంటాను. సిరీస్ మీద అప్లై చేయమన్నవన్నీ సీక్వెన్స్ మీద అప్లై చేసుకుని చెప్తాను. అర్థమైందా? ఫస్ట్ ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఒక సీక్వెన్స్ ఇన్ఫైనైట్ సిరీస్
అండ్ ఇన్ఫైనైట్ సిరీస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఎ సీక్వెన్స్. అంటే సీక్వెన్స్ మీద ఉన్న ప్రతి క్వాలిటీ సిరీస్ మీద అప్లై చేస్తాను. అలాగే ఇది ఆల్రెడీ తెలుసు కాబట్టి, అలాగే సిరీస్ మీద ఉన్న ఏదన్నా ఒక క్వాలిటీ ప్రూవ్ చెయ్యండి అంటే కనుక అది దేని మీద అప్లై చేసి చూపిస్తాను, సీక్వెన్స్ మీద అప్లై చేస్తాను అనమాట. ఆల్రెడీ సీక్వెన్స్ మీద ఉన్న క్వాలిటీస్ తెలుసు కాబట్టి సీక్వెన్స్ మీద ఉన్న ప్రతి క్వాలిటీ సిరీస్ మీద అప్లై చేస్తాను తెలుసు కాబట్టి. అదే సిరీస్ మీద ఉన్న క్వాలిటీస్ ఏమి తెలీదు కాబట్టి సిరీస్ మీద ఉన్న క్వాలిటీస్ చెప్పాలి అంటే అది దేని మీద చేసి చూపిస్తాను, సీక్వెన్స్ మీద చేసి చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థియరం, నేమ్డ్ థియరం అండి. ఏంటది? కాషీస్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్. నేమ్డ్ థియరం కాషీస్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్. ఇదే నేమ్ తో ఆల్రెడీ సీక్వెన్సెస్ లో కూడా వచ్చింది, కాషీస్ జనరల్ ప్రిన్సిపల్. కాకపోతే అది సీక్వెన్సెస్ లో, ఇది సిరీస్ లో. అక్కడ సీక్వెన్సెస్ అనే మాట వస్తే గనక అది ఫస్ట్ యూనిట్ టాపిక్, ఫస్ట్ యూనిట్ సంబంధించిన థీరం. అదే ఇక్కడ సిరీస్ అన్న మాట వస్తే గనక అది సెకండ్ యూనిట్ లో ఉన్న టాపిక్ అన్నమాట. కాషీస్ జనరల్ ప్రిన్సిపల్ ఆన్ సిరీస్, సిరీస్ మీద కాషీస్ జనరల్ ప్రిన్సిపల్. స్టేట్మెంట్ ఏంటి? ఎ సిరీస్ సమ్మేషన్ UN ఈస్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ for each given epsilon greater than 0 there exists m belongs to n such that for p comma q belongs to capital N implies mod up plus 1 plus up plus 2 plus and so on plus uq less than epsilon for all q greater than or equal to m. స్టేట్మెంట్ అండి ఇది. స్టేట్మెంట్ ఏంటో ఒక్కసారి మళ్ళీ అసలు ఏమి ఇచ్చాడు, స్టేట్మెంట్ లో ఏం ప్రూవ్ చేయమంటున్నాడో చూద్దాం. ఏమిచ్చాడు, ఏం ప్రూవ్ చేయమంటున్నాడు. ఏమిచ్చాడు? ఒక సిరీస్ ఇచ్చాడు. లెట్ సమ్మేషన్ UN ఈజ్ ఎ సిరీస్. ఒక సిరీస్ ఇచ్చేసాడు, తీసుకున్నాను. సిరీస్ ఉందంటే కంపల్సరీ ఏమున్నట్టు, కరస్పాండింగ్ సీక్వెన్స్ ఉన్నట్టే. సిరీస్ ఉందంటే కంపల్సరీ కరస్పాండింగ్ సీక్వెన్స్ ఉన్నట్టే. లెట్ సీక్వెన్స్ SN be a corresponding series of the infinite series summation UN where nth term is SN equal to U1 plus U2 plus and so on plus UN. ఓకేనా? గివెన్ సమ్మేషన్ UN is a series. ఒక సిరీస్ ఉంది అంటే కంపల్సరీ దాని కరస్పాండింగ్ సీక్వెన్స్ ఉన్నట్టే. సీక్వెన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు nth టర్మ్ వేర్ SN, nth టర్మ్ ఈస్ U1 plus U2 plus and so on plus UN. సరే, స్టేట్మెంట్ లో నన్ను ఏమన్నాడు ఒక్కసారి స్టేట్మెంట్ కి మళ్ళీ వెళ్తున్నాను. స్టేట్మెంట్ లో ఏమన్నాడు? ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అనేసి ఈ కండిషన్ మొత్తం అడిగాడు. అంటే మనల్ని ఏమని ప్రూవ్ చేయమంటున్నాడంటే సమ్మేషన్ UN ఈజ్ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయండి. కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆ కండిషన్ మొత్తం ప్రూవ్ చేయాలి. ఏది? మోడ్ UP plus 1 plus UP plus 2 and so on UQ less than epsilon. ఈ కండిషన్ మొత్తం ప్రూవ్ చేయాలి. నేను ప్రూవ్ చేయాల్సింది ఇది. ఒక సిరీస్ తీసుకుని ఆ సిరీస్ కన్వర్జెంట్ అని తీసుకుని కండిషన్ ప్రూవ్ చేయాలి. కండిషన్ తీసుకుని సిరీస్ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. ఇఫ్ అండ్ ఓన్లీ థీరం అనమాట. ఓకేనా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ తీసుకున్నాను. nth టర్మ్ కూడా రాశాను. వేర్ SN ఈక్వల్ టు U1 ప్లస్ U2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ UN. ఫస్ట్ టర్మ్ నేను ఏమని సపోజ్ చేసుకుంటున్నాను? ఫస్ట్ కేసులో లెట్ సమ్మేషన్ UN ఈజ్ కన్వర్జెంట్, కన్వర్జెంట్ అని సపోజ్ చేసుకున్నాను. లెట్ సమ్మేషన్ UN ఈజ్ కన్వర్జెంట్. కన్వర్జెంట్ అని తీసుకుని ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? కండిషన్ ప్రూవ్ చేయాలి. దానికోసం నేను డైరెక్ట్ గా ఇఫ్ అండ్ ఓన్లీ కండిషన్ ఒకేసారి ప్రూవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ థీరమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రీవియస్ థీరమ్స్ డైరెక్ట్ యూజ్ చేసుకుని ఇఫ్ అండ్ ఓన్లీ కండిషన్, అంతేగాని ఒక కండిషన్ కన్వర్జెంట్ అని తీసుకుని కండిషన్ ప్రూవ్ చేయడం, కండిషన్ తీసుకుని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయడం, అలా 2 కేసెస్ చేయకుండా అట్ ఎ టైం 2 అయిపోయేలాగా నేను స్టేట్మెంట్ ఇది ప్రూఫ్ అనేది చెప్తున్నాను. సమ్మేషన్ UN ఈజ్ కన్వర్జెంట్. కన్వర్జెంట్ అయితే మరి సమ్మేషన్ UN కన్వర్జెంట్ అవుతుంది అని తీసుకున్నాను. మరి సిరీస్ కన్వర్జెంట్ అయిందంటే కంపల్సరీ, సిరీస్ కన్వర్జెంట్ అయిందంటే కంపల్సరీ సీక్వెన్స్ కూడా ఏమవుతుంది? కన్వర్జెంట్. కరస్పాండింగ్ సీక్వెన్స్ ఆల్సో కన్వర్జెంట్. దట్ ఇంప్లైస్ ఇఫ్ అండ్ ఓన్లీ సీక్వెన్స్ SN ఈస్ కన్వర్జెంట్.
సిరీస్ కన్వర్జెంట్ ఉంది కాబట్టి సీక్వెన్స్ కూడా కన్వర్జెంట్. మరి ఆల్రెడీ ప్రీవియస్ థీరం మనకు సీక్వెన్సెస్ మీద ఉంది. ఒక సీక్వెన్స్ కన్వర్జెంట్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ సీక్వెన్స్ Sn ఈజ్ ఏ కాషీ సీక్వెన్స్. ఓకే, కన్వర్జెన్స్ ఇఫ్ అండ్ ఓన్లీ కాషీ సీక్వెన్స్. కన్వర్జెంట్ అయితే కాషీ సీక్వెన్స్ అవుతుంది, కాషీ సీక్వెన్స్ అయితే కన్వర్జెంట్ సీక్వెన్స్ అవుతుంది. సీక్వెన్సెస్ యూనిట్ 1 లో ఉంది ఆ థీరం, అది ఇక్కడ ప్రెసెంట్ యూజ్ చేశాను. ఇఫ్ అండ్ ఓన్లీ సీక్వెన్స్ Sn ఈజ్ ఏ కాషీ సీక్వెన్స్. కాషీ సీక్వెన్స్ అనగానే కాషీ సీక్వెన్స్ డెఫినేషన్ వాడేస్తున్నాను. డెఫినేషన్ కాబట్టి ఇఫ్ అండ్ ఓన్లీ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists m belongs to capital N such that for p comma q belongs to capital N mod sq minus sp less than epsilon for all q greater than or equal to p greater than or equal to m. అది మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను ఏమని, for each epsilon greater than 0 there exists m belongs to capital N such that for p comma q belongs to capital N mod sq minus sp less than epsilon for all q greater than or equal to p greater than or equal to m. ఓకే, ఇలా కాషీ సీక్వెన్స్ డెఫినేషన్ రాశాను. ఎందుకంటే సీక్వెన్స్ Sn ఈజ్ ఏ కాషీ సీక్వెన్స్. కాషీ సీక్వెన్స్ అంటే డెఫినేషన్ యూజ్ చేశారు. డెఫినేషన్ కాబట్టి ఇఫ్ అండ్ ఓన్లీ పెట్టాను. సరే, ఇక్కడ p q గురించి చూద్దాం. ఏది పెద్దది ఏది చిన్నది, ఆ రెండింటి మధ్య రిలేషన్ చూస్తున్నాను. p q ల మధ్య రిలేషన్. హియర్ p q రెండు ఎలాంటి నెంబర్స్, న్యాచురల్ నెంబర్సే, రెండు న్యాచురల్ నెంబర్సే. q అనేది m కన్నా పెద్దదే, p అనేది m కన్నా పెద్దదే. రెండు p q లు రెండు m కన్నా పెద్దవి. ఇన్ పర్టికులర్ p q లో ఏది పెద్దది, q పెద్దది. p q లో q పెద్దది అన్నమాట. ఓకేనా, మరి ఇప్పుడు నాకు SQ అంటే ఎంత, SP అంటే ఎంత? ఇక్కడ ఆల్రెడీ SN అంటే ఎంత రాశాను ఆల్రెడీ స్టేట్మెంట్ లో. SN అంటే U1 ప్లస్ U2 ప్లస్ U3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ UN. SN అన్నాను కాబట్టి UN వరకు రాశా. పార్షియల్ సమ్ ఆఫ్ ది టర్మ్స్ అప్ టు nth టర్మ్ వరకు SN కాబట్టి nth టర్మ్ వరకు పార్షియల్ సమ్ తీసుకున్నాను. ఇప్పుడు SQ అంటే పార్షియల్ సమ్ ఆఫ్ ది టర్మ్స్ అప్ టు UQ, qth టర్మ్ వరకు అన్నమాట. U1 ప్లస్ U2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ UQ మైనస్ SP అంటే U1 ప్లస్ U2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ UP. SP అంటే ఇది, SQ అంటే ఇది, SP అంటే ఇది రాశాను. SQ మీనింగ్ SP మీనింగ్ రాశాను. ఇప్పుడు నాకు ఈ రెండిటి మధ్య QP లో ఏది పెద్దదన్నాను, QP లో ఏది పెద్దది, Q పెద్దది, Qనే పెద్దది. మరి ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, 5 7 లో ఏది పెద్దది, 7 పెద్దది. అంటే 7 లోపు 5 ఉన్నట్టేగా. 5 7 లో 7 పెద్దది అంటే 7 లోపు 5 ఉన్నట్టే. నెక్స్ట్ అలాగే PQ లో ఏది పెద్దది, Q పెద్దది అంటే Q లోపు P ఉన్నట్టే. Q లోపు P ఉందన్నమాట. Q లోపు కాబట్టి ఎలా రాసుకుంటాను అంటే ఫస్ట్ దాని U1 ప్లస్ U2 ప్లస్ U3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ UQ. Q లోపు P ఉంది కాబట్టి UP ప్లస్ UP ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ UQ వరకు రాసుకున్నాను. Q లోపు P ఉందన్నమాట. Q లోపు P ఉంది అలా రాసుకున్నాను. UQ లోపు UP లు వస్తాయి కాబట్టి UP ప్లస్ 1 UP ప్లస్ 2 అవన్నీ రాసుకున్నాను. మైనస్ నెక్స్ట్ సెకండ్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ U1 ప్లస్ U2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ UP. mod SQ మైనస్ SP మీనింగ్ SQ లో UQ వరకు ఉంటే UQ లోపు UP కూడా ఉంటది కాబట్టి అది కూడా రాశాను. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ చూడండి, U1 మధ్యలో మైనస్ ఉంది, మైనస్ U1, U2 మైనస్ U2, U3 మైనస్ U3 అండ్ సో ఆన్ UP మైనస్ UP వరకు అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి ఏం మాత్రం మిగులుతుంది, mod UP ప్లస్ 1 ప్లస్ UP ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ UQ.
లెస్ దాన్ ఎప్సిలాన్, ఇక్కడ ఇది రాయాలండి, మోడ్ SQ మైనస్ SP లెస్ దాన్ ఎప్సిలాన్, లెస్ దాన్ ఎప్సిలాన్. ఇక్కడ మిగిలిన టర్మ్ ఇక్కడ రాశాను ఆల్రెడీ చూడండి, మోడ్ UP ప్లస్ 1 ప్లస్ మోడ్ UP ప్లస్ 2 అండ్ సో ఆన్ ప్లస్ UQ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ Q గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M, P గ్రేటర్ దెన్. మనం ప్రూవ్ చేయమన్నది ఆ కండిషనేగా స్టేట్మెంట్ లో ఏమన్నాడు, స్టేట్మెంట్ లో కన్వర్జెంట్ అని తీసుకోండి, ఈ కండిషన్ మొత్తం ప్రూవ్ చేయండి అన్నాడు. ఇదిగోండి కన్వర్జెంట్ అని తీసుకున్నాను. ఎవ్రీ కన్వర్జెంట్, మరి ఒక సిరీస్ అనేది ఉందంటే కంపల్సరీ కరెస్పాండింగ్ సీక్వెన్స్ ఉన్నట్టే. ఒక సిరీస్ ఉంది అంటే కరెస్పాండింగ్ సీక్వెన్స్ ఉన్నట్టే. సీక్వెన్స్ సమ్మేషన్ UN సిరీస్ కన్వర్జెంట్ అయిందంటే కరెస్పాండింగ్ సీక్వెన్స్ కూడా కన్వర్జెంట్ అయినట్టే. మనకి ఇఫ్ అండ్ ఓన్లీ థీరం ప్రకారం ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ కాషీ సీక్వెన్స్. కాషీ సీక్వెన్స్ డెఫినేషన్ రాశాను. హియర్ PQ లో ఏది పెద్దది, Q పెద్దది. కాబట్టి మోడ్ SQ మైనస్ SP మీనింగ్ వస్తా. మోడ్ SQ అంటే U1 నుంచి UQ టర్మ్స్ యొక్క సమ్మేషన్. SP అంటే U1 నుంచి UP టర్మ్స్ వరకు సమ్మేషన్ అన్నమాట. వీటిల్లో Q పెద్దది కాబట్టి UQ లోపు UP కూడా వస్తుంది కాబట్టి రాసి క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ని క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ టర్మ్ ఈజ్ అవర్ కన్క్లూజన్. ఆ మిగిలిన టర్మే మన కన్క్లూజన్ అన్నమాట. ఓకేనా. కాషీస్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనకి 2 పాయింట్స్ ఇక్కడ నోట్ లాగా ఇచ్చానమ్మా. 2 పాయింట్స్. ఆ 2 పాయింట్స్ ఎక్కువగా ఎందుకు ఇచ్చానంటే నెక్స్ట్ వచ్చే థీరం లోను వాడతాం, యూజ్ చేస్తాము, అలాగే ప్రాబ్లమాటిక్ లోను ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. కాబట్టి ఆ 2 పాయింట్స్ ని నోట్ గా ఇచ్చుకున్నాను. ఏంటి ఆ 2 పాయింట్స్, జామెట్రిక్ సిరీస్ టెస్ట్, P టెస్ట్. జామెట్రిక్ సిరీస్ టెస్ట్, P టెస్ట్. ఈ 2 పాయింట్స్ ని ప్రాబ్లమాటిక్ లోను నెక్స్ట్ వచ్చే థీరమ్స్ లోను యూజ్ చేస్తాం, అందుకనే నోట్ గా ఇచ్చుకున్నాను. ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జామెట్రిక్ సిరీస్ టెస్ట్. జామెట్రిక్ సిరీస్ టెస్ట్ ఎలా అంటే సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ r పవర్ n కన్వర్జెస్ టు 1 by 1 minus r if 0 less than or equal to r less than 1. అలాగే సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ r పవర్ n డైవర్జెస్ if r greater than or equal to 1. అంటే ఇప్పుడు చూడండి, ఏదన్నా ఒక సిరీస్ సమ్మేషన్ UN ఏదన్నా ఒక సిరీస్ తీసుకుంటున్నా, సమ్మేషన్ r పవర్ n ఫామ్ లో ఉంది అనుకోండి. ఏదన్నా ఒక సిరీస్ సమ్మేషన్ r పవర్ n ఫామ్ లో ఉంటే, ఏ సిరీస్ అయినా r పవర్ n ఫామ్ లో ఉంటే, అంటే సమ్ 3 పవర్ n, 1/2 హోల్ పవర్ n, 7 పవర్ n, అలా పవర్ లో బేస్ లో ఒక నెంబర్ ఉండి పవర్ లో n ఉండాలి. బేస్ లో ఒక నెంబర్ ఉండి పవర్ లో n ఉండాలి. అలాంటి ఏదైనా ఒక సిరీస్ కనబడితే అది డైరెక్ట్ గా నేను చెప్పేయచ్చు, డిపెండింగ్ ఆన్ r మీద డిపెండ్ అయ్యి అది కన్వర్జెంటా సిరీస్, డైవర్జెంటా, అది నేను డైరెక్ట్ చూసే చెప్పేయచ్చు అనమాట. ఓకేనా. ఒక సిరీస్ తీసుకున్నాను, ఏ ఫామ్ లో ఏ సిరీస్ పెడితే ఆ సిరీస్ కాదు, ఏ ఫామ్ లో ఉండాలి నాకు ఆ సిరీస్ కూడా r పవర్ n ఫామ్ లో ఉండాలి. ఆ సిరీస్ కూడా నాకు r పవర్ n ఫామ్ లో ఉండాలి. ఒక సిరీస్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ సిరీస్ అనేది కన్వర్జెంటా డైవర్జెంటా అనేది ఎలా తెలుస్తుంది అంటే డిపెండింగ్ ఆన్ r మీద డిపెండ్ అయి చెప్పగలుగుతాను. r మీద డిపెండ్ అయ్యి ఈ ఒకవేళ 0 less than or equal to r less than 1 అయితే గనక, అంటే దాని మీనింగ్ ఏంటి, r వాల్యూ 0 నుంచి, ఇక్కడ ఈక్వల్ సింబల్ యూజ్ చేస్తారు, 0 నుంచి 1 లోపు ఉంటే గనక, 0 నుంచి 1 లోపు ఉంటే గనక r వాల్యూ అనేది కంపల్సరీ ఆ సిరీస్ ఏమైపోతుందని చెప్పేసి నేను కన్వర్జెంట్ అని చెప్పేయచ్చు. అదే ఒకవేళ r వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే గనక, అంటే దాని మీనింగ్ ఏంటి, r వాల్యూ ఎక్కడి నుంచి 1 నుంచి అంతకన్నా ఎక్కువ ఉంటే గనక, 1 నుంచి అంతకన్నా ఎక్కువ ఉంటే గనక అది చూడగానే చెప్పేయచ్చు ఆ సిరీస్ ఎలాంటి సిరీస్ అని చెప్పేయచ్చు, డైవర్జెంట్ సిరీస్. అంటే ఒక చిన్న ప్రాబ్లమ్స్ లో ఎక్కడైనా సరే వచ్చినప్పుడు చూడగానే చెప్పేయడం కోసం ఇలాంటి టెస్ట్లు అన్నమాట, జామెట్రిక్ సిరీస్ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సిరీస్ తీసుకున్నా, సమ్మేషన్ 3 పవర్ n. జామెట్రిక్ సిరీస్ టెస్ట్ అనగానే ఏ ఫామ్ లో ఉండాలి ఆ సిరీస్ కూడా, బేస్ లో ఒక నెంబర్ ఉండాలి,
పవర్ లో n ఉండాలి. బేస్ లో ఒక నెంబర్, పవర్ లో n ఉండాలి. ఆ ఫామ్ లో ఉంటేనే నేను జామెట్రిక్ సిరీస్ టెస్ట్ అప్లై చేస్తాను, లేకపోతే అప్లై చేయలేను. ఇప్పుడు చూడండి, బేస్ లో ఒక నెంబర్ ఉంది, పవర్ లో n ఉంది, కాబట్టి ఇది ఏ ఫామ్ లో ఉంది, వేర్ దట్ ఈక్వల్ టు సమ్మేషన్ r పవర్ n ఫామ్ లో ఉంది. ఇక్కడ r అంటే ఎంత, 3, r అంటే 3. మరి r వాల్యూ బట్టే కదా మనం కన్వర్జెంటా డైవర్జెంటా చెప్పేది. r వాల్యూ ఇక్కడ ఎలా ఉంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 లాగా ఉంది. హియర్ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఇక్కడ సరిపోతుంది. 1 కన్నా ఎక్కువ 3, కాబట్టి కంపల్సరీ తీసుకున్న ఈ ఎగ్జాంపుల్ ఎలాంటి సిరీస్, అది డైవర్జెంట్ సిరీస్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, సమ్మేషన్ 1/2 హోల్ పవర్ n. సమ్మేషన్ 1/2 హోల్ పవర్ n ఏ ఫామ్ లో ఉంది, సమ్మేషన్ బేస్ లో ఒక నెంబర్, పవర్ లో n ఉంది. బేస్ లో ఒక నెంబర్, పవర్ లో n ఉంది. హియర్ r అంటే ఎంత, 1/2 నథింగ్ బట్ 0.5 అన్నమాట. 1/2 నథింగ్ బట్ 0.5. ఇక్కడ r వాల్యూ 0.5 అనేది దేనికి మధ్యలో ఉంది, 0 కన్నా ఎక్కువ 1 లోపు ఉంది. కాబట్టి కంపల్సరీ ఈ ఎగ్జాంపుల్ ఏమని చెప్పేయచ్చు, నేను కన్వర్జెంట్ అని చెప్పేయచ్చు. చూసి చెప్పేయడం అనమాట. ఏది జామెట్రిక్ సిరీస్ టెస్ట్, ఈ పీ టెస్ట్ అనేవి రెండు చూసి చెప్పేయచ్చు. జామెట్రిక్ సిరీస్ అయితే ఏ ఫామ్ లో ఉండాలి, r పవర్ n లాగా ఉండాలి సిరీస్. అంటే బేస్ లో సమ్ నెంబర్, పవర్ లో n ఉంటే గనక అది కన్వర్జెంటా డైవర్జెంటా డిపెండింగ్ ఆన్ r మీద డిపెండ్ అయి చెప్పేయచ్చు. ఒకవేళ r వాల్యూ 0 నుంచి 1 లోపు ఉంటే కన్వర్జెంట్, r వాల్యూ 1 నుంచి అంతకన్నా ఎక్కువ ఉంటే గనక డైవర్జెంట్. నెక్స్ట్ p టెస్ట్. మరి ఈ టెస్ట్ ఏంటి, the series summation 1/n power p is convergent if p greater than 1, diverges if p less than or equal to 1 అన్న. ఇప్పుడు తీసుకున్న ఈ సిరీస్ సమ్మేషన్ un ఈక్వల్ టు, ఈ సిరీస్ నాకు ఏ ఫామ్ లో ఉండాలి, సమ్మేషన్ 1/n పవర్ p లాగా ఉండాలి. తీసుకున్న సిరీస్ అనేది ఏ ఫామ్ లో ఉండాలంటే 1/n పవర్ p లాగా ఉండాలి. ఇప్పుడు ఈ సిరీస్ అనేది నేను ఇది కన్వర్జెంటా డైవర్జెంటా ఎలా చెప్పేస్తాను అంటే డిపెండింగ్ ఆన్ p మీద డిపెండ్ అయి చెప్పేస్తాను అనమాట. ఒకవేళ p గ్రేటర్ దాన్ 1 అయితే గనక, 1 కన్నా ఎక్కువ అయితే గనక సిరీస్ ఎలాంటి సిరీస్, కన్వర్జెంట్. ఒకవేళ p వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే కనుక సిరీస్ ఎలాంటి సిరీస్, డైవర్జెంట్. 1 కన్నా ఎక్కువైతే కన్వర్జెంట్, 1 నుంచి అంతకన్నా తక్కువ ఉంటే గనక డైవర్జెంట్ అని చూడగానే చెప్పేయచ్చు. ఏ ఫామ్ లో ఉండాలి సిరీస్, 1/n పవర్ p లాగా ఉండాలి. అంటే ఇక్కడ నాకు 1/n ఆ జామెట్రిక్ సిరీస్ కి రెసిప్రోకల్ లాగా ఉంటది అంతే. జామెట్రిక్ సిరీస్ లోనేమో పవర్ లో n ఉండాలి, ఇక్కడ p టెస్ట్ లోనేమో బేస్ లోనే 1/n లాగా ఉండాలి. బేస్ లోనే 1/n లాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, సమ్మేషన్ 1/n పవర్ 2 అన్నా అనుకోండి. సమ్మేషన్ 1/n పవర్ 2 ఇది ఏ ఫామ్ లో ఉంది, సమ్మేషన్ 1/n పవర్ p లాగానే ఉంది. ఇక్కడ p అంటే ఎంత, 2. p అంటే 2. హియర్ 2 వాల్యూ దేనికన్నా ఎలా ఉంది, వాల్యూ 2 గ్రేటర్ దాన్ 1. 2 అనేది 1 కన్నా ఎక్కువే. కాబట్టి ఆ సిరీస్ ఎలాంటి సిరీస్, కన్వర్జెంట్ సిరీస్. చూడగానే చెప్పేయచ్చు అనమాట. ఓకేనా. బేస్ అనేది 1/n లాగా ఉండాలి. పవర్ లో ఉన్న p అనేది గ్రేటర్ దాన్ 1 అయితే కన్వర్జెంట్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే డైవర్జెంట్. ఇక్కడ 2 పాయింట్స్ చూసాము, జామెట్రిక్ సిరీస్ టెస్ట్ అలాగే p టెస్ట్. జామెట్రిక్ సిరీస్ టెస్ట్ అయితే సిరీస్ ఏ ఫామ్ లో ఉండాలి, r పవర్ n. బేస్ లో సమ్ నెంబర్, పవర్ లో n ఉండాలి. అదే p టెస్ట్ అయితే ఏ ఫామ్ లో ఉండాలి, 1/n పవర్ p, 1/n హోల్ పవర్ p అన్న పర్లా. అంటే బేస్ లో ఏ ఫామ్ లో ఉండాలి, 1/n, పవర్ లో p ఉండాలి. డిపెండింగ్ ఆన్ p, ఇది కన్వర్జెంట్ డైవర్జెంట్ చెప్తాము. డిపెండింగ్ ఆన్ r, జామెట్రిక్ సిరీస్ లో అయితే డిపెండింగ్ ఆన్ r, p టెస్ట్ లో అయితే డిపెండింగ్ ఆన్ p అన్నమాట. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్, చాలా చోట్ల యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ సెకండ్ థీరం, కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్. కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ స్టేట్మెంట్ ఒక్కసారి. లెట్ సమ్మేషన్ un అండ్ సమ్మేషన్ vn be 2 series of positive terms such that
un less than or equal to vn for all n belongs to capital N and n greater than or equal to m, where m belongs to capital N, k belongs to capital R. If the first point, if summation vn converges, then summation un also converges. If summation un diverges, then summation vn also diverges. సరే, అసలు ఏమి ఇచ్చాడు, ఏం ప్రూవ్ చేయమన్నాడు ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను. ఏమంటాడంటే రెండు సిరీస్ ఇచ్చేసాడు నాన్న. లెట్ సమ్మేషన్ un ఈజ్ ఎ సిరీస్ అండ్ సమ్మేషన్ vn ఈజ్ ఆల్సో అనదర్ సిరీస్. ఒక 2 సిరీస్లు ఇచ్చాడు. సిరీస్ అనగానే కరస్పాండింగ్ సీక్వెన్స్ ఉంటాయి కదా, కాబట్టి let sequence Sn is a corresponding sequence of the series un and sequence Tn is a corresponding sequence of the series vn, where nth term is Sn equal to u1 plus u2 plus and so on plus un. అలాగే Tn, where Tn equal to v1 plus v2 plus and so on plus vn. ఓకేనా, వాడు ఇచ్చిన డేటా రాసుకున్నాను, అంతకన్నా నేను చేయాలి. ఒక 2 సిరీస్లు ఇచ్చాడు, సమ్మేషన్ un సమ్మేషన్ vn అనే 2 సిరీస్లు ఇచ్చాడు. సిరీస్లు ఉన్నాయి అంటే కరస్పాండింగ్ సీక్వెన్స్ ఉన్నట్టే, కాబట్టి సీక్వెన్స్ Sn is the corresponding series of summation un and sequence Tn is the corresponding sequence of summation vn. అలాగే దానిలో nth టర్మ్స్ కూడా రాసేసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఆ 2 టర్మ్స్ ఎలాంటి 2 టర్మ్స్ రెండు ఏమని ఇచ్చాడు, un greater than 0, vn greater than 0 for all n belongs to capital N. దాని మాటగా చూడండి, 2 సిరీస్లు తీసుకున్నాను స్టేట్మెంట్ లో ఉన్న ప్రకారం. అలాగే ఆ 2 సిరీస్లు ఎలాంటి సిరీస్లు అంట, పాజిటివ్ సిరీస్ అంట. ఆ 2 పాజిటివ్ సిరీసే తీసుకున్న 2 సిరీస్లు పాజిటివ్ సిరీస్లే. పాజిటివ్ సిరీస్ అంటే ఆ సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివ్ అన్నమాట. పాజిటివ్ సిరీస్, ఈ సిరీస్ పాజిటివ్. ఈ సిరీస్ పాజిటివ్ అంటే ఆ సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివ్. ఆ సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ అంటే u1 u2 u3 అవన్నీ పాజిటివ్, కాబట్టి un గ్రేటర్ దాన్ 0. సిమిలర్లీ vn గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అని రాశారు. తీసుకున్న 2 సిరీస్లు పాజిటివ్ సిరీసే. ఇప్పుడు చూడండి, un ఎలాంటి సిరీస్ అన్నాను, un ఎలాంటి సిరీస్, పాజిటివ్ సిరీస్. పాజిటివ్ సిరీస్ అంటే మీనింగ్ ఏంటి, ఆ సీక్వెన్స్ సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివే, అంటే un గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n. ఆ సిరీస్ లో un అనే సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివే కాబట్టి un అనే సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివే కాబట్టి కరెస్పాండింగ్ సీక్వెన్స్ గురించి ఒక పాయింట్ ఉంది. ఆల్రెడీ అది పాయింట్ గా తీసుకుంటాము, ఒక చిన్న పాయింట్, అది ఒక చిన్న రిజల్ట్ లాంటిది. ఏంటంటే ఆ రిజల్ట్, ఒక సీక్వెన్స్, ఒక సిరీస్ ఉంది, ఒక సిరీస్ అనగానే కరెస్పాండింగ్ సీక్వెన్స్ తీసుకున్నాను. ఈ సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివ్ అయితే గనక ఇది ఒక పాయింట్ అమ్మ. ఇఫ్ ఎ సిరీస్ విచ్ కంటైన్స్ ఆల్ టర్మ్స్ పాజిటివ్, దెన్ ద కరెస్పాండింగ్ సీక్వెన్స్ ఈజ్ మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. పాయింట్ అన్నమాట. ఏంటది, ఒక సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివ్ అయితే, ఒక సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివ్ అయితే ఆ సిరీస్ కి కరెస్పాండింగ్ ఉన్న సీక్వెన్స్ ఏమవుతుందంటే మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది. ఆ పాయింట్ ఇక్కడ నేను డైరెక్ట్ గా వాడేశాను అనమాట. అంటే కొన్ని రిజల్ట్స్ మన సిలబస్ లో లేవు, అలాంటి పాయింట్స్ ఇక్కడ నేను వాడేసాము అనమాట. ఆ సిలబస్ లో లేని పాయింట్స్ ఇక్కడ మనం యూజ్ చేసుకోవడానికి మాత్రమే, అంతవరకు, అంతేగాని సిలబస్ లో రావు. కాబట్టి ఆ పాయింట్ ఇక్కడ నేను యూజ్ చేసుకున్నాను. ఒక సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివ్ అయితే కరెస్పాండింగ్ సీక్వెన్స్ మోనోటానికల్లీ ఇంక్రీజింగ్. అదే ఆ సీక్వెన్స్ లో ప్రతి టర్మ్ నెగటివ్ టర్మ్ అయితే, ఆ కరెస్పాండింగ్ సీక్వెన్స్ ఏమవుతుంది, మోనోటానికల్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది. సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివ్ అయితే కరెస్పాండింగ్ సీక్వెన్స్ ఈజ్ మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ ప్రూవ్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏమని ఇచ్చాడు, ఫస్ట్ పాయింట్, ఇఫ్ సమ్మేషన్ vn కన్వర్జెస్ దెన్ సమ్మేషన్ un ఆల్సో కన్వర్జెస్ అని ప్రూవ్ చేయాలి. ఏం తీసుకోవాలి, ఏం ప్రూవ్ చేయాలి, సమ్మేషన్ vn కన్వర్జెంట్ అని తీసుకుని un కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. vn కన్వర్జెంట్ అని తీసుకుని un కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి.
ఓకే, దానికోసం విఎన్ కన్వర్జెంట్ అని తీసుకున్నాను. విఎన్ కన్వర్జెంట్ అని తీసుకున్నాను. కన్వర్జెంట్ అంటే మరి ఇక్కడ చూడండి, సిరీస్ కన్వర్జెంట్, సమ్మేషన్ విఎన్ ఈజ్ కన్వర్జెంట్. సిరీస్ కన్వర్జెంట్ అయిందంటే దాని కరెస్పాండింగ్ సీక్వెన్స్ కూడా ఏమవుతుంది, కన్వర్జెంటే అవుతుంది. కాబట్టి సీక్వెన్స్ టిఎన్ ఈజ్ కన్వర్జెంట్. సీక్వెన్స్ టిఎన్ కన్వర్జెన్స్. మనకి ఆల్రెడీ ఒక థీరం ఉంది, ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. కన్వర్జెంట్ అయితే ఏమవుతుంది, బౌండెడ్ అవుతుంది. కాబట్టి సీక్వెన్స్ టిఎన్ ఈజ్ బౌండెడ్. కన్వర్జెంట్ అయితే బౌండెడ్ కూడా అయింది. బౌండెడ్ డెఫినేషన్ రాశాను, ఏంటది, mod tn less than k for all n belongs to capital N. mod tn less than k బౌండెడ్ డెఫినేషన్ మాడ్యులస్ లో చెప్పేసుకున్నాను, బౌండెడ్ డెఫినేషన్. ఓకేనా, ఏమని తీసుకుని ఏమని ప్రూవ్ చేయాలి, ఫస్ట్ పాయింట్ విఎన్ కన్వర్జెంట్ అని తీసుకుని యుఎన్ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. సరే, విఎన్ కన్వర్జెంట్ అని తీసుకున్నాను. సిరీస్ విఎన్ కన్వర్జెంట్ అయితే కనుక దాని కరెస్పాండింగ్ సీక్వెన్స్ కూడా ఏమవుతుంది, కన్వర్జెంట్. అంటే టిఎన్ కూడా ఏమవుతుంది, కన్వర్జెంట్. ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. కాబట్టి సీక్వెన్స్ టిఎన్ ఈజ్ బౌండెడ్. బౌండెడ్ డెఫినేషన్ రాస్తున్నా, మోడ్ టిఎన్ లెస్ దాన్ కే. నెక్స్ట్ ఎస్ఎన్ అంటే ఇక్కడ ఎలా రాశాను, వేర్ ఎస్ఎన్ ఈక్వల్ టు u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ యుఎన్, అది ఇక్కడ రాశాను. నెక్స్ట్ u1 లెస్ దాన్ ఎలా రాసుకోవచ్చు మనం, u1 ఆల్రెడీ ఇక్కడ ఉన్న టర్మ్ స్టేట్మెంట్ లో ఇచ్చాడు నాన్న, స్టేట్మెంట్ లో un, స్టేట్మెంట్ లో un గివెన్ un లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు kVn అని ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ k పడలేదమ్మా, un లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు kVn అని డేటాలో ఇచ్చాడు. ఇచ్చిన డేటాని ఇప్పుడు నేను ప్రెసెంట్ యూజ్ చేసుకుంటున్నాను. un లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు kVn అని ఇచ్చాడు కదా, ఆ డేటాని ఇప్పుడు ప్రెసెంట్ నేను యూజ్ చేసుకుంటున్నాను. గివెన్ un లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు kVn. మరి n ఉన్న చోట 1 పెట్టాను అనుకోండి, ఎంత అవుతుంది, u1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు kV1. నెక్స్ట్ n ఉన్న చోట u పెడితే 2 పెడితే u2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు kV2. అలా ఈ టర్మ్స్ అని రాసుకోవచ్చు కదా. కాబట్టి ఇప్పుడు చూడండి, ప్రతి టర్మ్ దగ్గర u1 ప్లేస్ లో వేర్ sn ఈక్వల్ టు u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ un అండ్ సో ఆన్ ప్లస్ un అని ఉంది కదా ఈ పాయింట్ ప్లేస్ లో. గివెన్ వీ హ్యావ్ un లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు kVn అని ఉంది. దీనిలో నాకు u1 ప్లేస్ లో n ఉన్న చోట 1 పెట్టాను అనుకోండి, ఎంత అవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు kV1. u1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు kV1 ప్లస్ u2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు kV2. అలాగే ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ un లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు kVn. మొత్తంలో k కామన్ తీస్తున్నా, k ఇంటూ v1 ప్లస్ v2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ vn. అదే పాయింట్ ఇక్కడ డైరెక్ట్ రాసాం, sn లెస్ దాన్ k ఇంటూ v1 ప్లస్ v2 ప్లస్ అండ్ సో ఆన్ vn. మరి v1 ప్లస్ v2 ప్లస్ అండ్ సో ఆన్ vn అంటే ఎంత, ఇక్కడ v1 ప్లస్ v2 ప్లస్ అండ్ సో ఆన్ vn అంటే tn అని ఉంది. కాబట్టి ఇక్కడ దీని ప్లేస్ లో ఎంత రీప్లేస్ చేసుకోవచ్చు, దీని ప్లేస్ లో tn. కాబట్టి k ఇంటూ tn అని రాశాను. k ఇంటూ tn కి ఒక నేమ్ ఇస్తున్నాను, k ఇంటూ tn కి ఒక నేమ్ ఏమని, సి అని నేమ్ ఇచ్చాను. సి అంటే ఇప్పుడు నాకు sn లెస్ దాన్ సి అని రాశాను, sn లెస్ దాన్ సి ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అని రాసుకున్నాను. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అంటే ఇప్పుడు నాకు ఈ కండిషన్ అనేది sn అనే సీక్వెన్స్ లో ఉన్న ప్రతి న్యాచురల్ నెంబర్ మీద అప్లై చేయొచ్చు, అంటే ప్రతి టర్మ్ మీద అప్లై చేయొచ్చు. ఇప్పుడు 1 అనుకోండి, sn అంటే 1 అనుకోండి, s1 లెస్ దాన్ సి అవుతుంది. నెక్స్ట్ n అంటే 2 అనుకోండి, s2 లెస్ దాన్ సి అవుతుంది. n ఈక్వల్ టు 3 అనుకోండి, s3 లెస్ దాన్ సి. n ఈక్వల్ 4 అనుకోండి, sn లెస్ దాన్ 4. అలా ప్రతి టర్మ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ అన్నిటికీ చెప్పొచ్చు. అంటే ఆ సీక్వెన్స్ లో ఉన్న ప్రతి టర్మ్ అన్నిటికన్నా పెద్దది ఏది, సినే పెద్దది. ఆ సీక్వెన్స్ sn అనే సీక్వెన్స్ లో ఉన్న అన్ని టర్మ్స్ కన్నా పెద్ద ఎలిమెంట్ సినే. అంటే ఆ సీక్వెన్స్ లో ఉన్న అన్ని టర్మ్స్ కి పెద్ద ఎలిమెంట్ దొరికింది. పెద్ద ఎలిమెంట్ ని ఏమని పిలుస్తామంటే మనం ఇక్కడ అప్పర్ బౌండ్ అని పిలుస్తాము. అంటే ఆ సీక్వెన్స్ కి అప్పర్ బౌండ్ దొరికింది.
ఒక సీక్వెన్స్ కి అప్పర్ బౌండ్ దొరికింది కాబట్టి ఆ సీక్వెన్స్ ఎలాంటి సీక్వెన్స్ అని పిలుస్తామంటే బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ అని పిలుస్తాము. బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ అని పిలుస్తాము. ఒక సీక్వెన్స్ కి అప్పర్ బౌండ్ దొరికింది కాబట్టి ఆ సీక్వెన్స్ ని ఏమని పిలుస్తాము? బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ అని పిలుస్తాము. బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్. ఆల్రెడీ ఇక్కడ నాకు 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. 2 పాయింట్స్ ఏంటా పాయింట్స్? ఇక్కడ నాకు సీక్వెన్స్ Sn is monotonically increasing sequence. Sequence Sn is bounded above. ఈ 2 పాయింట్స్ చాలు. ఒక నేమ్డ్ థీరం ఉంది, మోనోటానిక్ కన్వర్జెంట్ థీరం. మోనోటానిక్ కన్వర్జెంట్ థీరం యూజ్ చేసి చెప్పేస్తున్నాను. మోనోటానిక్ కన్వర్జెంట్ థీరంలో ఫస్ట్ కేస్, దానిలో మోనోటానికలీ ఇంక్రీజింగ్ బౌండెడ్ అబోవ్ అయితే ఆ సీక్వెన్స్ ఏమైపోతుంది? కన్వర్జెంట్ సీక్వెన్స్. క్లియర్లీ సీక్వెన్స్ Sn is కన్వర్జెంట్ అని చెప్పేశాను. క్లియర్లీ సీక్వెన్స్ Sn is కన్వర్జెంట్. మోనోటానికల్ ఇంక్రీజింగ్ బౌండెడ్ అబోవ్ అయితే మోనోటానిక్ కన్వర్జెంట్ థీరం ప్రకారం ఆ సీక్వెన్స్ ఏమవుతుంది? కన్వర్జెంట్ సీక్వెన్స్ అవుతుంది. నెక్స్ట్ కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే ఇప్పుడు నాకు ఏది కన్వర్జెంట్ సీక్వెన్స్ అయింది? సీక్వెన్స్ Sn is కన్వర్జెంట్ సీక్వెన్స్. మరి సీక్వెన్స్ Sn అంటే ఏమని రాసుకున్నాను? వేర్ సీక్వెన్స్ Sn ఈక్వల్ టు ఆ సీక్వెన్స్ కరెస్పాండింగ్ సిరీస్ ఏది? సమ్మేషన్ UN. ఆ సిరీస్ కరెస్పాండింగ్ ఆ సిరీస్ కరెస్పాండింగ్ సీక్వెన్స్ ఈ రెండు. Sn కి కరెస్పాండింగ్ సిరీస్ UN కాబట్టి అది రాశాను. Sn కి కరెస్పాండింగ్ సిరీస్ UN. ఇప్పుడు నేను ఈ సీక్వెన్స్ ఏమని ప్రూవ్ చేశాను? కన్వర్జెంట్ అని చూపించాను. అంటే కరెస్పాండింగ్ సిరీస్ కూడా ఏమవుతుంది? కన్వర్జెంటే అవుతుంది. అంటే సమ్మేషన్ UN ఏమైంది? కన్వర్జెంట్ అయింది. అంటే UN అనే సిరీస్ ఏమవుతుంది? కన్వర్జెంట్ అయ్యింది. ఏం తీసుకుని ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఫస్ట్ పాయింట్ VN కన్వర్జెంట్ అని తీసుకోండి, UN కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయండి అన్నాడు. అంతకన్నా నేను చెప్పలా. ఓకేనా? VN కన్వర్జెంట్ అని తీసుకోండి, UN కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయండి అన్నాడు. ఇదిగోండి, VN కన్వర్జెంట్ అని తీసుకున్నాను, UN కన్వర్జెంట్ అని చెప్పేశాము. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ ఏమని ప్రూవ్ చేయాలి? UN డైవర్జెస్ అని తీసుకోవాలి, VN డైవర్జెస్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సెకండ్ పాయింట్ ఏమని ప్రూవ్ చేయాలి? UN డైవర్జెస్ అని తీసుకోవాలి, VN డైవర్జెస్ అని ప్రూవ్ చేయాలి. సరే, నేను ఏమని ప్రూవ్ చేయాలి? we have to prove summation VN is diverges. VN అనేది డైవర్జెస్ అని ప్రూవ్ చేయాలి. VN అనేది డైవర్జెస్ అని ప్రూవ్ చేయాలి. VN అనేది డైవర్జెస్ అని చెప్పాలి, కానీ నేను కాంట్రడిక్షన్ వేలో వెళ్తున్నాను. ఒకవేళ VN అనేది డైవర్జెస్ అవ్వలేదు, కన్వర్జెంట్ అయ్యింది అని కాంట్రడిక్షన్ వేలో వెళ్తున్నాను, వేరే వేలో. సపోజ్ ఇఫ్ పాసిబుల్ సమ్మేషన్ VN ఈస్ కన్వర్జెంట్ అని తీసుకున్నాను, కన్వర్జెంట్. మరి ఇదే తీరంలో ఫస్ట్ పాయింట్ లో VN కన్వర్జెంట్ అని తీసుకుని ఏమని ప్రూవ్ చేసేసాను ఆల్రెడీ? UN కూడా ఏమవుతుంది? కన్వర్జెంట్. మరి ఇప్పుడు సెకండ్ పాయింట్ లో UN అంటే ఏంటి? డైవర్జెంట్ సిరీస్. UN అంటే డైవర్జెంట్, కానీ ఇక్కడ నాకు ఏమని వస్తుంది? కన్వర్జెంట్ అని వస్తుంది. ఇది కాంట్రడిక్షనేగా. ఓకేనా? ఒక్కసారి బోర్డు మీద చూడండి ఎలా. నేను ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏమని తీసుకోవాలి? సమ్మేషన్ UN డైవర్జెస్ అని తీసుకున్నాను. ఏమని ప్రూవ్ చేయాలి? సమ్మేషన్ VN డైవర్జెస్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం నేను కాంట్రడిక్షన్ వేలో వెళ్తున్నాను. ఒకవేళ సమ్మేషన్ VN డైవర్జెస్ కాలేదు, కన్వర్జెస్ అయ్యింది అని తీసుకున్నాను. కాంట్రడిక్షన్ వేలో డైవర్జెస్ అని చెప్పాలి. ఒకవేళ కాదు అనుకున్నాను అంటే కన్వర్జెంట్ అయితే ఏమైంది అని తీసుకున్నాను. మనకి ఫస్ట్ పాయింట్ లో సమ్మేషన్ VN కన్వర్జెంట్ అయితే గనక UN కూడా ఏమైపోతుందని తెలిసింది? కన్వర్జెంట్ అవుతుంది. UN కూడా కన్వర్జెంట్ అవుతుంది నేను ప్రూవ్ చేశాను. సమ్మేషన్ UN ఆల్సో కన్వర్జెంట్. మరి ఇదే సెకండ్ పాయింట్ లో నేను తీసుకున్న డేటా ఏమని తీసుకున్నాను? సమ్మేషన్ UN ఈస్ డైవర్జెంట్ అని తీసుకుంటే ఇదే పాయింట్ లో నాకు UN కన్వర్జెంట్ అని వస్తుంది. అంటే రెండు సిరీస్లు ఒకే పాయింట్ లో కన్వర్జెంట్ అవుతుంది, డైవర్జెంట్ అవుతుంది. అది అసలు జరగని పని. ఒక సిరీసే కన్వర్జెంట్ అవ్వాలి, డైవర్జెంట్ అవ్వాలి అంటే జరగదు. ఏదో ఒకటే అయ్యింది, కానీ రెండు మాత్రం జరగవు. ఎయిదర్ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్. నేను డైవర్జెంట్ అని తీసుకుంటే
కన్వర్జెంట్ అని వస్తుంది. ఇది కాంట్రడిక్షన్. నేను తీసుకున్న డేటాకే కాంట్రడిక్షన్. ఇది ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది? నేను రాంగ్ గా సపోజ్ చేసుకోవడం వల్ల, రాంగ్ గా సపోజ్ చేసుకున్నాను. కాబట్టి కంపల్సరీ విఎన్ ఏమి కాదు, కన్వర్జెంట్ కాదు. కన్వర్జెంట్ కాదు అంటే కంపల్సరీ ఇక ఏమవ్వాలి? డైవర్జెంట్ అవ్వాలి. డైవర్జెంట్. ఓకేనా? సెకండ్ పాయింట్ ఏం తీసుకున్నాను, ఏం ప్రూవ్ చేశాను? యుఎన్ డైవర్జెంట్ అని తీసుకుని విఎన్ కూడా డైవర్జెంట్ అని ప్రూవ్ చేసేసాను. ఓకే, 2 పాయింట్స్ అండి, 2 పాయింట్స్. ఏది? కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్. కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ లో 2 పాయింట్స్. విఎన్ కన్వర్జెంట్ అయితే యుఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుంది, యుఎన్ డైవర్జెంట్ అయితే విఎన్ కూడా డైవర్జెంట్ అవుతుంది అని ప్రూవ్ చేయడం కోసం ఈ థీరం అనమాట. ఓకే, నెక్స్ట్ థీరం కంపారిజన్ టెస్ట్ ఆఫ్ సెకండ్ టైప్. కంపారిజన్ టెస్ట్ ఆఫ్ సెకండ్ టైప్ థీరం నేమ్ అది. స్టేట్మెంట్ that summation un and summation vn are two series of positive terms such that un plus 1 by un less than vn plus 1 by vn for all n belongs to capital N, n greater than or equal to m. Then first point, summation vn converges implies summation un also converges, summation un diverges implies summation vn also diverges అని ప్రూవ్ చేయాలి. సరే, స్టేట్మెంట్ అది. ఆ స్టేట్మెంట్ లో ఏం ఇచ్చాడు, ఏం ప్రూవ్ చేయమంటున్నాడో మనం ఒక్కసారి చూసుకుందాం. 2 సిరీస్లు ఇచ్చాడండి. లెట్ సమ్మేషన్ యుఎన్ అండ్ సమ్మేషన్ విఎన్ ఆర్ 2 సిరీస్. 2 సిరీస్లు ఇచ్చాడు అంతే. ఆ 2 సిరీస్లు ఎలాంటి సిరీస్లు? పాజిటివ్ టర్మ్స్ ఉన్న సిరీస్లు. ఆ సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ ఎలాంటిదంట? పాజిటివ్ టర్మ్ అంట. అలాగే ఆ 2 సిరీస్లు ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి. ఆ 2 సిరీస్లు ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఏంటా కండిషన్? యుఎన్ ప్లస్ 1 బై యుఎన్ లెస్ దాన్ విఎన్ ప్లస్ 1 బై విఎన్. ఇది ఎక్కడి నుంచి మాత్రమే జరుగుతుంది? ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఎం నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి మాత్రమే ఈ కండిషన్ జరుగుతుంది. అంతకన్నా తక్కువ వాటికి మాత్రం ఈ కండిషన్ సాటిస్ఫై కావడం లేదు. ఓకేనా? దెన్ వీ హ్యావ్ టు ప్రూవ్. స్టేట్మెంట్ అదే. ఒక 2 సిరీస్లు ఇచ్చాడు. ఆ 2 సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివ్ అన్నాడు. ఆ 2 సిరీస్ కలిసి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అని ఇచ్చాడు. ఒక 3 పాయింట్స్ ఇచ్చాడు అంతే. దెన్ వీ హ్యావ్ టు ప్రూవ్ ది ఫస్ట్ 2 పాయింట్స్. నేను ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ప్రూవ్ చేస్తాను. దానికన్నా ముందు చిన్న క్యాలిక్యులేషన్. ఏంట క్యాలిక్యులేషన్? ఇప్పుడు ఈ కండిషన్ చూడండి. un ప్లస్ 1 బై un లెస్ దాన్ vn ప్లస్ 1 బై vn అని ఉంది కదా. ఈ కండిషన్ ఎక్కడి నుంచి మాత్రమే జరుగుతుంది? m నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి మాత్రమే జరుగుతుంది, కానీ m కన్నా తక్కువ వాటికి మాత్రం జరగటం లేదు. m నుంచి అంతకన్నా ఎక్కువ అంటే ఏంటి? m ప్లస్ 1 కి సాటిస్ఫై అవుతుంది, m కి సాటిస్ఫై అవుతుంది, m ప్లస్ 2 కి, m ప్లస్ 3 కి, m ప్లస్ 4 కి, m నుంచి ఎక్కువ ఉన్న నెంబర్స్ అన్నిటికీ సాటిస్ఫై అవుతుంది, కానీ m కన్నా తక్కువ నెంబర్స్ ఉన్న టర్మ్స్ కి మాత్రం సాటిస్ఫై కావడం లేదు ఈ కండిషన్. కాబట్టి నేను ఆ వాల్యూస్ m నుంచి అంతకన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి నేను ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఈ కండిషన్ m కి సాటిస్ఫై అవుతుంది. m కి సాటిస్ఫై అవుతుంది కాబట్టి n ఉన్న చోట m పెట్టచ్చు. నేను n ఉన్న చోట m పెట్టచ్చు. n ఉన్న చోట m పెట్టామనుకోండి, ఎంత అవుతుంది? m ప్లస్ 1 బై um లెస్ దాన్ vm ప్లస్ 1 బై vm. ఓకే, ఇదిగోండి. నెక్స్ట్, n ఉన్న చోట m ప్లస్ 1 కి కూడా సాటిస్ఫై అవుతుందిగా. m కన్నా ఎక్కువనే, m కన్నా ఎక్కువ, m ప్లస్ 1 సాటిస్ఫై అవుతుంది కాబట్టి n ఉన్న చోట m ప్లస్ 2 పెట్టానుకోండి, m ప్లస్ 1 ప్లస్ 1 బై um ప్లస్ 1 లెస్ దాన్ vm ప్లస్ 1 ప్లస్ 1 బై vm ప్లస్ 1. నథింగ్ బట్ um ప్లస్ 2 యాడ్ చేసుకుంటే um ప్లస్ 1 లెస్ దాన్ vm ప్లస్ 2 బై vm ప్లస్ 1 అండ్ సో ఆన్ అప్ టు నేను ఎక్కడి వరకు సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నానంటే n ఉన్న చోట n మైనస్ 1 వరకు సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఈ కండిషన్ m నుంచి అంతకన్నా ఎక్కువ ఉన్న ప్రతి నెంబర్ కి సాటిస్ఫై అవుతుంది కాబట్టి m కి సాటిస్ఫై అవుతుంది, m ప్లస్ 1 కి, m ప్లస్ 2 కి, m ప్లస్ 3 కి అండ్ సో ఆన్
అప్ టు ఎక్కడి వరకు సబ్స్టిట్యూట్ చేశానంటే n-1 టర్మ్ వరకు సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చిన ఈ టర్మ్స్ అన్నిటినీ ఇక్కడికి వచ్చినాయి కదా, ఈ టర్మ్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తున్నా. వచ్చిన ఈ టర్మ్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తున్నా. ఎంత అవుతుంది? ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేయండి. లెఫ్ట్ సైడ్ అంటే ఇవి మల్టిప్లై చేస్తున్నా. ఎంత అవుతుంది? um+1 by um into um+2 by um+1 into and so on un by un-1 less than right side vm+1 by vm into vm+2 by vm+1 into vn by vn-1 మల్టిప్లై చేయమన్నాను, మల్టిప్లై చేయాలి. వీటిలో చూడండి um+1 um+1, నెక్స్ట్ టర్మ్ కూడా um+2, ఇక్కడ um+2, ఇలా అన్ని క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. అలాగే రైట్ సైడ్ కూడా సిమిలర్, అలా క్యాన్సిల్ అయిపోతే వెళ్ళిపోయి మిగిలిన టర్మ్స్ మాత్రం ఏమి మిగులుతుంది? లెఫ్ట్ సైడ్ un by um, రైట్ సైడ్ vn by vm మిగులుతుంది. అవి మాత్రం రాసుకున్నా. చూడండి un by um less than vn by vm, అవి మాత్రం మిగులుతుంది. ఆ టర్మ్స్ మాత్రమే రాసుకున్నాను. ఇదిగోండి un by um less than vn by vm. మరి ఈ బై um ని క్రాస్ మల్టిప్లై చేసుకుంటున్నాను. ఎంత అవుతుంది? un by um less than vn by vm. un less than ఈ బై um క్రాస్ మల్టిప్లై చేస్తే vn into um by vm. un less than vn into దీనికి ఒక పేరు ఇస్తున్నాను. ఏమని? k అని నేమ్ ఇచ్చాను. వేర్ k అంటే ఎంత? um by vm, వేర్ k ఈక్వల్ టు um by vm. ఇప్పుడు కండిషన్ వచ్చింది un లెస్ దాన్ kvn ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. ఈ కండిషన్ దేని నుంచి వచ్చింది? నాకు m నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి అప్లై చేస్తేనే నాకు ఈ కండిషన్ వచ్చింది. అదే రాశాను అక్కడ. ఈ కండిషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఇచ్చిన డేటాలో ఉన్న పాయింట్ యూజ్ చేసుకుంటే నాకు అన్ని మల్టిప్లై చేసుకుంటే ఈ కండిషన్ వచ్చింది, అది రాశాను. నెక్స్ట్ ఫస్ట్ టైప్ యూజ్ చేస్తున్నా, కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్. ఇప్పుడు వచ్చిన ఈ పాయింట్ యూజ్ చేసుకుని కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ అప్లై చేసి చెప్తున్నాను. కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ స్టేట్మెంట్ ఏంటి? సమ్మేషన్ un సమ్మేషన్ vn ఆ టూ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అవ్వాలి. అలాగే un లెస్ దాన్ kvn అయి ఉండాలి. un లెస్ దాన్ kvn అయి ఉండాలి. అప్పుడు ఆటిలో ఆ రెండు సిరీస్ ని బట్టి నేను కన్వర్జెంటా డైవర్జెంటా ఒక్కసారి ఇప్పుడు ఆ పాయింట్స్ అన్ని ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయో చూడండి. మనకి స్టేట్మెంట్ లో చూడండి సమ్మేషన్ un అండ్ సమ్మేషన్ vn ఆ టూ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. ఓకే, అలాగే ఈ కండిషన్ ఇప్పుడు జరిగింది. ఇది యూజ్ చేసుకోవచ్చు కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ కి. సమ్మేషన్ un సమ్మేషన్ vn ఆర్ టూ పాజిటివ్ సిరీస్, పాజిటివ్ టర్మ్స్ and un less than kvn. Then vn convergent అయితే, then if vn convergent అయితే కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆ కండిషన్స్ ఇక్కడ కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి అక్కడున్న పాయింట్స్ ఇక్కడ నేను అప్లై చేసుకుంటున్నాను. మ్యాచ్ అవుతుంది కాబట్టి పాయింట్స్ అప్లై చేసుకుంటున్నాను. ఏంటది? vn కన్వర్జెంట్ పాయింట్స్ ఏంటి? vn కన్వర్జెంట్ అయితే un కూడా ఏమవుతుంది? కన్వర్జెంట్. un డైవర్జెంట్ అయితే vn కూడా ఏమవుతుంది? డైవర్జెంట్ అవుతుంది. అదే పాయింట్స్ ఇక్కడ యూజ్ చేశాను. ఓకేనా? ఇదిగోండి అదే పాయింట్స్ ఇక్కడ యూజ్ చేశాను. మనం ప్రూవ్ చేయమన్నది కూడా ఇదేగా, డేటాలో స్టేట్మెంట్ లో అదేగా ఉంది. ఏమనేది చూడండి, ఇఫ్ సమ్మేషన్ vn కన్వర్జెస్ ఇంప్లై సమ్మేషన్ un కన్వర్జెస్. vn కన్వర్జ్ అయితే un కూడా కన్వర్జెంట్ అవుతుంది, un డైవర్జ్ అయితే vn కూడా డైవర్జెంట్ అవుతుంది. అదేగా ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా? కంపారిజన్ టెస్ట్ స్టేట్మెంట్ ఒక్కసారి మళ్ళీ. గివెన్ సమ్మేషన్ un అండ్ సమ్మేషన్ vn ఆర్ టూ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. ఒక రెండు సిరీస్లు ఇచ్చాడు. un అనేది ఒక సిరీస్, vn అనేది ఒక సిరీస్. రెండు సిరీస్లు ఇచ్చాడు. ఆ రెండు సిరీస్లు ఏమని ఇచ్చాడు? దానిలో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివ్ టర్మ్ అని ఇచ్చాడు. రెండు సిరీస్లు ఇచ్చాడు, దానిలో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివ్ అని ఇచ్చాడు.
అండ్ ఆల్సో గివెన్ లిమిట్ un బై vn ఈక్వల్ టు l అని ఇచ్చాడు. ఇది వాడు ఇచ్చిన డేటా, ఇంకంతకన్నా డేటా ఏమో 3 పాయింట్స్. ఒక 2 సిరీస్, ఆ 2 సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివ్, అలాగే లిమిట్ un బై vn ఈక్వల్ టు l అని ఇచ్చాడు. దెన్ వీ హ్యాడ్ టు ప్రూవ్ దట్. ఏం ప్రూవ్ చేయాలి? ఆ 2 సిరీస్లు సమ్మేషన్ un అండ్ సమ్మేషన్ vn ఆర్ బోత్ కన్వర్జెస్ ఆర్ బోత్ డైవర్జెస్. అయితే 2 కన్వర్జెంట్ అవుతాయి అంట, లేదా 2 డైవర్జెంట్ అవుతాయి అని ప్రూవ్ చెయ్యండి అంటున్నాడు. సరే, ప్రూఫ్ వచ్చేసరికి వాడిచ్చిన డేటా రాశాను. గివెన్ 2 సిరీస్లు ఇచ్చాడు, ఆ 2 సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివ్ అన్నాడు, అండ్ ఆల్సో గివెన్ అనేసి వాడిచ్చిన మొత్తం డేటా రాశాను. సరే, ఇప్పుడు నాకు ఎప్సిలాన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా కదా, దానికన్నా ముందు ఎల్ గురించి మాట్లాడతాను. దానికన్నా ముందు ఒక్కసారి ఎల్ గురించి మాట్లాడదాం. ఎల్ ఎలాంటి నెంబర్ చూద్దాము. యుఎన్ పాజిటివ్ అని ఇచ్చాడు, యుఎన్ పాజిటివ్ అని ఇచ్చాడు, విఎన్ కూడా ఏమని ఇచ్చాడు? పాజిటివ్ అని ఇచ్చాడు. మరి పాజిటివ్ బై పాజిటివ్ అనేది కూడా ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. బోత్ సైడ్ లిమిట్ అప్లై చేశా అనుకోండి, లిమిట్ un బై vn, లిమిట్ un బై vn is equal లిమిట్ ఆఫ్ 0, సారీ లిమిట్ is equal కన్నా గ్రేటర్ దాన్ లిమిట్ ఆఫ్ 0. ఎంత? 0. లిమిట్ un బై vn అంటే ఎంత? ఇక్కడ నాకు l గ్రేటర్ దాన్ 0 అంటే నాకు ఈ పాయింట్ కోసం l గురించి మాట్లాడుతున్నా. l ఎలాంటి నెంబర్? l ఎలాంటి నెంబర్ వచ్చింది? పాజిటివ్ నెంబర్ వచ్చింది. l ఈజ్ పాజిటివ్, అది ఒకటి గుర్తుంచుకోవాలి. వేర్ l ఈజ్ గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్, ఇప్పుడు నేను ఎప్సిలాన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎప్సిలాన్, చూజ్ ఎప్సిలాన్ సచ్ దట్, అది ఎలాంటిది? ఎప్సిలాన్ కూడా ఒక పాజిటివ్ మైన్యూట్ వాల్యూ అన్నమాట, మైన్యూట్ వాల్యూ. ఇప్పుడు నాకు 0 లెస్ దాన్ l అని ఉంది కదా, అంటే ఎల్ఏ పెద్దది. 0 లెస్ దాన్ l, 0 కన్నా ఎల్ఏ పెద్దది. అంటే ఇప్పుడు నాకు 0కి ఎల్కి మధ్యలో నెంబర్స్ దొరకవా అంటే కంపల్సరీ దొరుకుతాయి. 0కి ఎల్కి మధ్యలో కంపల్సరీ నెంబర్స్ దొరికి తీరుతాయి. ఎందుకంటే ఏవైనా 2 పక్క నెంబర్స్ తీసుకుంటే నా 2 మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు 0కి ఎల్కి మధ్యలో ఎప్సిలాన్ నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇలా సెలెక్ట్ చేసుకున్నా ఎప్సిలాన్ ని. ఒక ఎప్సిలాన్ తీసుకుంటున్నాను, తీసుకున్న ఎప్సిలాన్ కూడా పాజిటివే, కాకపోతే ఎలా తీసుకుంటున్నాను? ఎల్ కన్నా చిన్నది, పాజిటివ్ అయ్యే విధంగా సెలెక్ట్ చేసుకున్నా. 0కి ఎల్కి మధ్యలో ఉండేలాగా తీసుకుంటున్నాను ఎక్కడో ఒక చోట. ఓకేనా? ఎలా పడితే సెలెక్ట్ చేసుకోవాలా, తీసుకునే ఎప్సిలాన్ ఎలా పడితే సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ నాకు ఒక పాయింట్ తెలిసింది, ఎల్ అనేది పాజిటివ్ అని తెలిసింది. అంటే ఆ సిరీస్ కన్వర్జెంట్ అవుతున్న లిమిట్ అనేది పాజిటివ్ అని తెలిసింది. నెక్స్ట్ ఎప్సిలాన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నా? 0కి ఎల్కి మధ్యలో ఉండేలాగా సెలెక్ట్ చేసుకున్నాను. 0కి ఎల్కి మధ్యలో ఉండేలాగా సెలెక్ట్ చేసుకున్నా ఎప్సిలాన్. ఇప్పుడు నాకు క్లియర్లీ ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఏమవుతుంది? ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఏమవుతుంది? అంటే పాజిటివా నెగిటివా అది కావాలి నాకు. ఎల్ మైనస్ ఎప్సిలాన్, ఈ ప్లస్ ఎప్సిలాన్ బోత్ సైడ్ మైనస్ ఎప్సిలాన్ అప్లై చేసా అనుకోండి. బోత్ సైడ్ మైనస్ ఎప్సిలాన్ అప్లై చేస్తే 0 మైనస్ ఎప్సిలాన్, ఎప్సిలాన్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్. ఇదిగోండి, 0 మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎప్సిలాన్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్. నథింగ్ బట్ ఈ పాయింట్ చాలు నాకు. 0 లెస్ దాన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ అంటే 0 కన్నా పెద్దది ఎల్ మైనస్ ఎప్సిలాన్, గ్రేటర్ దాన్ 0 అండ్ ఆల్సో ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కావాలి నాకు. 0 లెస్ దాన్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎల్ ఉంది కదా, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అంటే బోత్ సైడ్ ప్లస్ ఎప్సిలాన్ అప్లై చేస్తున్నా. 0 ప్లస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్, ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఇప్పుడు నాకు ఈ పాయింట్ చాలు. ఏదది? 0 ప్లస్ ఎప్సిలాన్, 0 ప్లస్ ఎప్సిలాన్ నథింగ్ బట్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఉంది. ఎప్సిలాన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఓకే, 0 ఈ టర్మ్ నాకు చాలు, ఈ టర్మ్ నాకు చాలు. అంటే ఇక్కడ నాకు ఎల్ ప్లస్ ఎప్సిలాన్ గురించి, ఎల్ ప్లస్ ఎప్సిలాన్, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ గురించి కావాలి. ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కూడా ఎలాంటి నెంబర్? ఇప్పుడు ఇది పాజిటివ్ అవుతుంది. ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ ఆల్సో పాజిటివ్. ఓకే, నెక్స్ట్
ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ ఆల్సో పాజిటివ్. ఇప్పుడు నాకు రెండు నెంబర్స్ దొరికినాయి. ఏంటది? ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఒకటి, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఒకటి. ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఒకటి, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఒకటి. ఈ రెండింటికి నేమ్స్ ఇస్తున్నాను, K1 అని K2 అనేసి. K1 K2 ఇదిగోండి. లెట్ K1 ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎప్సిలాన్, K2 ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్. క్లియర్లీ K1 పాజిటివే, K2 పాజిటివే, రెండు పాజిటివే. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ అనేది పాజిటివ్ అని తెలిసింది. ఎల్ అనేది పాజిటివ్. ఎల్ కి జీరోకి మధ్యలో ఎప్సిలాన్ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఈ కండిషన్ బేస్ అయ్యి ఎల్ మైనస్ ఎప్సిలాన్ పాజిటివ్ అని చెప్పా, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ పాజిటివ్ అని చెప్పా. ఎల్ మైనస్ ఎప్సిలాన్ కేమో K1 అని పేరు పెట్టా, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కేమో K2 అని పేరు పెట్టా. నెక్స్ట్, సిన్స్ లిమిట్ un బై vn ఈక్వల్ టు ఎల్ అని ఇచ్చాడు కదా. ఇదేంటి? కన్వర్జెంట్ డెఫినేషనేగా. కన్వర్జెంట్ డెఫినేషన్ రాస్తున్నాను. ఏమని? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు n సచ్ దట్ మోడ్ un బై vn మైనస్ l లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. ఆ కండిషన్ రాసుకున్నాను. కన్వర్జెంట్ డెఫినేషన్ అదే రాశాను. మోడ్యులస్ వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్, నథింగ్ బట్ మైనస్ ఎప్సిలాన్. ఈ కండిషన్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ un by vn less minus l less than epsilon for all n greater than or equal to m common. Modulus value less than epsilon అంటే ఆ వాల్యూ కంపల్సరీ దేనికి మధ్యలో ఉంటుంది? ప్లస్ ఎప్సిలాన్ కి మైనస్ ఎప్సిలాన్ కి మధ్యలో ఉంటుంది. అదే కండిషన్ ఇక్కడ రాస్తున్నాను. బోత్ సైడ్ ఎల్ యాడ్ చేశాను అనుకోండి, ఎల్ యాడ్ చేసి మైనస్ ఎల్ క్యాన్సిల్ అవ్వాలంటే ఎల్ యాడ్ చేయాలి. బోత్ సైడ్ ఎల్ యాడ్ చేశాను అనుకోండి, ఎంత అవుతుంది? ఎల్ మైనస్ ఎప్సిలాన్ less than un by vn less than l plus epsilon for all n greater than or equal to m. l minus epsilon అంటే నేమ్ ఉంది K1 less than un by vn less than K2 for all n greater than or equal to m. ఈ పాయింట్ నాన్న డైరెక్ట్ గా రాసుకున్నాం. ఓకే, నా క్యాలిక్యులేషన్ యూజ్ చేసి ఆ పాయింట్ రాసాము. నెక్స్ట్, వాటిల్లో ఒక్కొక్క పాయింట్ యూజ్ చేసుకున్నాను. చూడండి, K1 less than un by vn for all n greater than or equal to m. ఈ పాయింట్ యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ పాయింట్ యూజ్ చేసుకుని చూడండి. క్రాస్ మల్టిప్లై చేసుకోండి. బై vn ని క్రాస్ మల్టిప్లై చేసుకోండి. ఎంత అవుతుంది? K1 into vn less than un for all n greater than or equal to m. ఈ పాయింట్ లో ఇదిగోండి K1 vn less than or equal to vn for all n greater than or equal to m. ఇప్పుడు నేను కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ అప్లై చేస్తున్నా. కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్. కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ లో ఆ స్టేట్మెంట్ లో ఉన్న రూల్స్ అన్ని ఇక్కడ నేను అప్లై చేయొచ్చా లేదా? ఇప్పుడు ఆ ఫస్ట్ టైప్ ని అప్లై చేయాలంటే ఆ స్టేట్మెంట్ అంతా దీనికి మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలిగా. మ్యాచ్ అవుతేనే ఆ కండిషన్స్ నేను ఇక్కడ అప్లై చేయాలి. మ్యాచ్ కాకపోతే ఆ కండిషన్స్ నేను ఇక్కడ అప్లై చేయడానికి వీలు లేదు. ఆ కండిషన్స్ ఏంటో ఒక్కసారి ఏంటవి? కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్. కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ లో చూడండి, సమ్మేషన్ un సమ్మేషన్ vn పాజిటివ్ టర్మ్స్ అయి ఉండాలి. అలాగే un లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు kvn అయి ఉండాలి. ఆ కండిషన్స్ ఉంటే చాలు. సమ్మేషన్ vn కన్వర్జెంట్ అయితే un కన్వర్జెంట్ అవుతుంది, un డైవర్జ్ అయితే vn డైవర్జెంట్ అవుతుంది అని రాసేయచ్చు. మరి ఈ పాయింట్స్ అనేవి మన స్టేట్మెంట్ లో మ్యాచ్ అవుతుందా లేదా నేను ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను. మ్యాచ్ అవుతుందా లేదా ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను. ఏంటా కండిషన్స్? మన స్టేట్మెంట్ లో un పాజిటివ్ టర్మ్, vn పాజిటివ్ టర్మ్ మ్యాచ్ అయ్యింది. నెక్స్ట్, అలాగే ఇప్పుడు మనకు వచ్చిన వాటిల్లో K1 into vn less than un. ఆ K అనేది ఎటువైపు ఉన్నా పర్లేదు, కాన్స్టెంట్ కాబట్టి లెఫ్ట్ రైట్ ఏదైనా పర్లేదు, ఎటు ఉన్నా పర్లేదు. K1 into vn less than un for all n greater than or equal to m. కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ లో ఉన్న కండిషన్స్ అన్ని ఇక్కడ మ్యాచ్ అయ్యి ఏంటి? un పాజిటివే, vn పాజిటివే, అలాగే K into vn less than un. ఆ K ఎటువైపు ఉన్నా పర్లా, u కి v కి మధ్య రిలేషన్ ఉంటే చాలు. vn less than un. అక్కడేమో un లెస్ దాన్ vn ఉంది కదా అనుకోవచ్చు, ఏదైనా పర్లేదు, v ఎటువైపు ఉన్నా పర్లేదు, రిలేషన్ అనేది ఉందా లేదా అంటే vn లెస్ దాన్ un
యూఎన్ లెస్ దాన్ విఎన్, ఏదో ఒక రిలేషన్ అనేది ఉందా లేదా, ఉంది, మ్యాచ్ అయింది. మ్యాచ్ అయితే అక్కడ ఆ స్టేట్మెంట్ లో నాకు అక్కడ తీసిన స్టేట్మెంట్ లో ఆ స్టేట్మెంట్ లో ఏమని రాశాను, అక్కడ అయితే నాకు కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ లో అయితే ఇలా రిలేషన్ ఉంది కదండి, కే ఉంది కానీ కే రాయకుండా మామూలు చెప్తున్నాను. ఇలా రిలేషన్ ఉంది కదా, ఈ రెండిట్లో ఏది పెద్దది, యుఎన్ విఎన్ పెద్దది. ఏది కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ గురించి మాట్లాడుతున్నా, కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ లో స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నా. అక్కడ ఉన్న రిలేషన్ ఈ ఫామ్ లో ఉంది. ఈ రిలేషన్ లో వి పెద్దది, వి పెద్దది కాబట్టి పెద్దది కన్వర్జెంట్ అయితే స్టేట్మెంట్ లో ఉండాల. పెద్దది కన్వర్జెంట్ అయితే చిన్నది యూఎన్ కూడా ఏమైపోయింది, కన్వర్జెంట్ అయింది. చిన్నది డైవర్జెంట్ అయితే పెద్దది కూడా ఏమైంది, డైవర్జెంట్ అయిపోయింది. అది ప్రూవ్ చేసాం మనం. ఏది, కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ స్టేట్మెంట్ లో ఉంది. పెద్ద సిరీస్ కన్వర్జెంట్ అయితే చిన్న సిరీస్ కూడా కన్వర్జెంట్, చిన్న సిరీస్ డైవర్జెంట్ అయితే పెద్ద సిరీస్ కూడా డైవర్జెంట్. ఇక్కడ రిలేషన్ బట్టి చెప్పా, యూకి వీకి మధ్యలో రిలేషన్ బట్టి. అలాంటి డేటా ఇప్పుడు నాకు కావాలి, పెద్దది చిన్నది. పెద్ద సిరీస్ కన్వర్జెంట్ అయితే చిన్న సిరీస్ కూడా కన్వర్జెంట్, చిన్న సిరీస్ డైవర్జెంట్ అయితే పెద్ద సిరీస్ కూడా డైవర్జెంట్. అలా గుర్తుంచుకుందాం. అంతేగాని యూ ఇటువైపు ఉండాలి రైట్ సైడ్, వి లెఫ్ట్ సైడ్ ఉండాలి, కే ఇటువైపు ఉండాలి, అవన్నీ మనకు అనవసరం. పెద్ద సిరీస్ ఏది, చిన్న సిరీస్ ఏది, అది మాత్రం చాలు. కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ లో ఇప్పుడు నేను K1 VN లెస్ దాన్ UN అనే ఈ పాయింట్ మీద ఆ టైప్ ఫస్ట్ టైప్ అప్లై చేస్తాం. మనకున్న కండిషన్ కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ కి మ్యాచ్ అవుతుందా లేదా, లిమిట్ ఇక్కడ ఏది, ఏ కండిషన్, K1 ఇంటూ VN లెస్ దాన్ UN అనే కండిషన్ మీద కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ నేను అప్లై చేయొచ్చా లేదా చెక్ చేసుకున్నాను. ఎలా అప్లై చేయొచ్చా లేదా, UN పాజిటివే, VN పాజిటివే. నెక్స్ట్ అలాగే K1 ఇంటూ VN లెస్ దాన్ UN ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు M. ఇక్కడున్న ప్రతి కండిషన్ మ్యాచ్ అవుతుందా లేదా కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ కి చెక్ చేసుకున్నాను. అన్ని మ్యాచ్ అయింది. ఇక్కడ చెక్ చేసుకోవాలంటే ఆ కండిషన్ లో స్టేట్మెంట్ లో ఉన్నట్టు యూ లెఫ్ట్ సైడ్, వి రైట్ సైడ్ ఉండాలి కదా, అవన్నీ అనవసరం. పెద్ద సీక్వెన్స్ సిరీస్ ఏది, చిన్న సిరీస్ ఏది, అది చాలు. దాన్ని బట్టి నేను అప్లై చేస్తున్నా. కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ లో నాకు పెద్ద సిరీస్ కన్వర్జెంట్ అయితే చిన్నది కూడా కన్వర్జెంట్ అయింది, చిన్నది డైవర్జెంట్ అయితే పెద్ద సిరీస్ కూడా డైవర్జెంట్ అయింది. అదే పాయింట్, అలాంటి పాయింట్ నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నా. ఈ కాన్స్టెంట్ కూడా ఎటువైపు ఉన్నా పర్లేదు, రిలేషన్ మాత్రం యూకి వీకి సిరీస్లకి మధ్యలో ఉంటే చాలు. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ పాయింట్ లో యూ అనేది పెద్ద సిరీస్, సమ్మేషన్ యూఎన్ ఈజ్ ఎ బిగ్ సిరీస్ కంపేర్ టు విఎన్. విఎన్ తో కంపేర్ చేసుకుంటే యూనే పెద్ద సిరీస్ కాబట్టి సమ్మేషన్ యూఎన్ కన్వర్జెంట్ అని తీసుకున్నాను. కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ నుంచి కన్వర్జెంట్ అయ్యింది కాబట్టి విఎన్ కూడా ఏమవుతుంది, కన్వర్జెంట్ అవుతుంది. నెక్స్ట్ అలాగే విఎన్ డైవర్జెంట్ అయితే యూఎన్ కూడా డైవర్జెంట్ అవుతుంది. ఓకే, ఆ పాయింట్ ఇక్కడ రాసేది చూడండి. కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ యూఎన్ కన్వర్జెంట్ అయితే విఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుంది, అలాగే విఎన్ డైవర్జెంట్ అయితే యూఎన్ కూడా డైవర్జెంట్ అవుతుంది. ఈ రెండు పాయింట్స్ ఇక్కడ రాసుకున్నాను. ఇదిగోండి, ఈ రెండు పాయింట్స్ ఇక్కడ రాశాను. నెక్స్ట్ అలాగే ఏది, ఇప్పుడు ఈ కండిషన్ మాత్రమే యూజ్ చేసుకుంటే ఈ రెండు పాయింట్స్ ఇక్కడ వచ్చినాయి. ఈ కండిషన్ మాత్రమే యూజ్ చేసుకుంటే ఈ 2 పాయింట్స్ ఇక్కడ నాకు వచ్చినాయి. మరి ఈ కండిషన్ కూడా యూజ్ చేసుకుందాంగా, యూజ్ చేసుకోవచ్చు. ఎలా, యూఎన్ బై విఎన్ లెస్ దాన్ K2 ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు M. ఈ కండిషన్ చూడండి, క్రాస్ మల్టిప్లై చేస్తే యూఎన్ లెస్ దాన్ K2 ఇంటూ విఎన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు M. ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నేను కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ ని అప్లై చేస్తున్నా. కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ ప్రకారం యూ వీలు రెండు పాజిటివ్ సిరీస్ లై ఉండాలి, పాజిటివ్ టర్మ్స్ ఉన్న సిరీస్ లై ఉండాలి అయినాయి. అలాగే యూ అనే సిరీస్ కి వి అనే సిరీస్ కి మధ్యలో రిలేషన్ ఉండాలి, ఉంది. ఇక్కడ రిలేషన్ ఉంది. యూ కన్నా వి సిరీస్ పెద్దది. ఇక్కడ ఆ కాన్స్టెంట్ ఎటువైపు ఉన్నా పర్లేదు, రిలేషన్ మాత్రం సిరీస్ మధ్యలో ఉంటే చాలు, ఉంది. ఇప్పుడు కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ ప్రకారం వి పెద్ద సిరీస్ కన్వర్జెంట్ అయితే చిన్న సిరీస్ కూడా ఏమవుతుంది, కన్వర్జెంట్. చిన్న సిరీస్ డైవర్జెంట్ అయితే
పెద్ద సిరీస్ కూడా ఏమవుతుంది, డైవర్జెంట్. అది రాసేసాను. ఆ 2 పాయింట్స్ కూడా రాసేసాను. ఇదిగోండి ఆ 2 పాయింట్స్. ఓకేనా, ఆ 2 పాయింట్స్ ఇక్కడ రాసుకున్నాను. ఇప్పుడు ఈ 4 పాయింట్స్ క్లబ్ చేస్తున్నా. 4 పాయింట్స్ క్లబ్ చేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు 4 పాయింట్స్ క్లబ్ చేసుకున్నా. ఇప్పుడు నాకు 4 పాయింట్స్ వచ్చినాయి. 1 2 3 అండ్ 4 పాయింట్స్ వచ్చినాయి కదా. ఈ 4 పాయింట్స్ క్లబ్ చేసి నేను చెప్తున్నాను. ఫస్ట్ ఈ 2 పాయింట్స్ మ్యాచ్ చేసుకోండి. ఫస్ట్ ఈ 2 పాయింట్స్ సమ్మేషన్ యూఎన్ కన్వర్జెంట్ implies summation vn convergent. un convergent implies vn convergent. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్. ఇప్పుడు థర్డ్ పాయింట్ చూడండి. vn convergent implies un convergent. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ చాలు. ఫస్ట్ పాయింట్ థర్డ్ పాయింట్ చాలు. సిమిలర్లీ సెకండ్ 4 అనేస్తాను. ఫస్ట్ పాయింట్ థర్డ్ పాయింట్ నుంచి ఒకే తీరంలో 2 పాయింట్స్ క్లబ్ చేసుకున్నాను. ఒకే తీరంలో ఒక కండిషన్ మాత్రమే యూజ్ చేసుకుని ఇవి వచ్చింది. ఏంటది, యూఎన్ కన్వర్జెంట్ అయితే విఎన్ కన్వర్జెంట్ అవుతుంది, విఎన్ కన్వర్జెంట్ అయితే యూఎన్ కన్వర్జెంట్ అవుతుంది. అంటే 2 ఇఫ్ అండ్ ఓన్లీ రాసుకోవచ్చు, కలిపేసి క్లబ్ చేసేసి ఈ 2 క్లబ్ చేసి అనుకోండి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని రాసేయచ్చు కదా. యూఎన్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ విఎన్ ఆల్సో కన్వర్జెంట్ క్లబ్ చేసి చెప్పేశాను. అంటే ఏంటి, యూఎన్ కన్వర్జెంట్ అయితే విఎన్ కన్వర్జెంట్ అయితే విఎన్ కన్వర్జెంట్ అయితే యూఎన్ అంటే 2 ఏమవుతుంది, యూఎన్ విఎన్ 2 ఏమవుతుంది, కన్వర్జెంట్ అవుతుంది. దట్ ఈస్ బోత్ సమ్మేషన్ యూఎన్ అండ్ సమ్మేషన్ విఎన్ ఆర్ కన్వర్జెంట్. సిమిలర్లీ బై యూజింగ్ థర్డ్ పాయింట్ అండ్ బై యూజింగ్ సెకండ్ పాయింట్ అండ్ ఫోర్త్ పాయింట్ వీ గెట్ సెకండ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ యూజ్ చేసుకుంటే సమ్మేషన్ యూఎన్ అండ్ సమ్మేషన్ విఎన్ ఆర్ బోత్ డైవర్జెస్. అయితే ఆ 2 సిరీస్లు కన్వర్జెంట్ అవుతాయి లేదా ఆ 2 సిరీస్లు డైవర్జెంట్ అవుతాయి. అదే ప్రూవ్ చేసాం ఇప్పుడు మనం. ఓకేనా, లిమిట్ కంపారిజన్ టెస్ట్ అది. నెక్స్ట్ కాషీస్ nth రూట్ టెస్ట్ స్టేట్మెంట్ ఒక్కసారి. లెట్ సమ్మేషన్ యూఎన్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ such that limit un whole power 1/n equal to L. Then if L less than 1, summation un converges. If L greater than 1, summation un diverges. And test fails if L equal to 1. సరే, ఒక్కసారి స్టేట్మెంట్ చదివాను, ఒక్కసారి మనం ఏమిచ్చాడో చూద్దాం. గివెన్ సమ్మేషన్ un ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. అంటే ఆ సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివ్ అంట, ప్రతి టర్మ్ పాజిటివ్. నెక్స్ట్ అండ్ ఆల్సో గివెన్ లిమిట్ un హోల్ పవర్ 1/n ఈక్వల్ టు L. ఇది వాడిచిన డేటా, అంతకన్నా ఏమిలా. ఒక సిరీస్ ఇచ్చాడు, ఆ సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివ్ అన్నాడు. నెక్స్ట్ లిమిట్ un హోల్ పవర్ 1/n ఈక్వల్ టు L అని ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ద 3 పాయింట్స్ ప్రూవ్ చేయాలి. ఈ 3 పాయింట్స్, ఆ 3 పాయింట్స్ ప్రూవ్ చేయడం కోసం నేనేం చేస్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాకు ఈ కండిషన్ యూజ్ చేసుకుంటున్నాను. ముందు నేను ఈ కండిషన్ రాసేస్తున్నాను. ఫస్ట్ లిమిట్ un హోల్ పవర్ 1/n ఈక్వల్ టు L అంటే ఏంటి, కన్వర్జెంట్ డెఫినేషనేగా. కన్వర్జెంట్ డెఫినేషన్ అని అప్లై చేసుకుంటున్నాను. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు క్యాపిటల్ N సచ్ దట్ mod un హోల్ పవర్ 1/n మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ for all n greater than or equal to m. For all n greater than or equal to m. కన్వర్జెంట్ డెఫినేషన్ రాసేసాను. ఓకేనా, ఫస్ట్ un అనేది సిరీస్, పాజిటివ్ టర్మ్స్, కండిషన్, ఈ కండిషన్ ప్రకారం కన్వర్జెంట్ డెఫినేషన్ రాసేసాను. నెక్స్ట్ పాయింట్, మరి దీని నుంచి ఈ ఫస్ట్ ఈక్వేషన్ డైరెక్ట్ రాసేసానా, అది క్యాలిక్యులేషన్. నేను ఒక్కసారి చెప్పుకుంటా ఆ క్యాలిక్యులేషన్ మొత్తం. ఎలా మనకి కన్వర్జెంట్ డెఫినేషన్ నుంచి ఎలా వచ్చింది, కన్వర్జెంట్ ఈ డెఫినేషన్ నుంచి mod un హోల్ పవర్ 1/n మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అని ఉంది కదా. ఆ కండిషన్ నుంచి ఇప్పుడు నాకు మాడ్యులస్ వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ అంటే ఆ వాల్యూ లైస్ బిట్వీన్ మైనస్ ఎప్సిలాన్ అండ్ ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. ఆ కండిషన్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మైనస్ L క్యాన్సిల్ అంటే బోత్ సైడ్ ప్లస్ L అప్లై చేసి అనుకోండి. L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్
un whole power 1 by n less than l plus epsilon for all n greater than or equal to m. నెక్స్ట్ ఈ హోల్ పవర్ 1 by n క్యాన్సిల్ అవ్వాలంటే బోత్ సైడ్ హోల్ పవర్ n అప్లై చేయాలి. హోల్ పవర్ n అప్లై చేస్తే l మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n లెస్ దాన్ un హోల్ పవర్ n అప్లై చేయగానే n క్యాన్సిల్ అయిపోయి క్యాన్సిల్ అయిపోయి లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. ఇదిగోండి ఈ ఈక్వేషన్ 1 అలా వచ్చింది. ఆ కండిషన్ యూజ్ చేసుకుని ఈక్వేషన్ 1 రాశాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ తీసుకుని ఈ ఈక్వేషన్ 1 రాసి ఒక్కొక్క పాయింట్ నేను ప్రూవ్ చేయడానికి చూసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ ప్రూవ్ చేస్తా. ఫస్ట్ పాయింట్ ఇదిగోండి, ఇఫ్ l less than 1 then we have to prove summation un is convergent. l less than 1 అని తీసుకుని సమ్మేషన్ un ఏమని ప్రూవ్ చేయాలి, కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. సరే తీసుకుంటున్నాను. we had if l less than 1 తీసుకున్నాను. we had to prove ఏమని ప్రూవ్ చేయాలి, సమ్మేషన్ un కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం నాకు l less than 1 అన్నాను కదా, l less than 1 ఇప్పుడు నాకు l అనేది ఒక నెంబరే, 1 అనేది ఒక నెంబరే. రెండు నెంబర్స్ మధ్య కంపల్సరీ ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. నేను ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా ఈ రెండిటి మధ్యలో l కి 1 కి మధ్యలో ఒక నెంబర్ తీసుకున్నా. ఎలా, చూస్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ l less than l ప్లస్ ఎప్సిలాన్ లెస్ దాన్ 1 అలా సెలెక్ట్ చేస్తున్నా. l కి 1 కి మధ్యలో l ప్లస్ ఎప్సిలాన్ అనే నెంబర్ ఉండేలాగా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. కంపల్సరీ దొరుకుతాయి, ఎందుకంటే ఏవైనా రెండు నెంబర్స్ మధ్య ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి, కంపల్సరీ దొరుకుద్ది. కంపల్సరీ l కి 1 కి మధ్యలో ఒక నెంబర్ తీసుకున్నా. ఆ నెంబర్ కి ఏమని పేరు పెట్టాను, l ప్లస్ ఎప్సిలాన్. దీనికి l ప్లస్ ఎప్సిలాన్ కి r అని నేమ్ ఇచ్చా. క్లియర్లీ r లెస్ దాన్ 1. r లెస్ దాన్ 1 అయితే ఆల్రెడీ మనం 2 పాయింట్స్ ఇందాక నేర్చుకున్నామండి. జామెట్రిక్ సిరీస్ టెస్ట్ ప్రకారం సిరీస్ ఏ ఫామ్ లో ఉండాలి, r పవర్ n ఫామ్ లో ఉండాలి. r పవర్ n ఫామ్ లో ఉంటే అది డైరెక్ట్ గా నేను r యూజ్ చేసుకుని కన్వర్జెంటా డైవర్జెంటా నేను చెప్పేయచ్చు. ఏది, జామెట్రిక్ సిరీస్ టెస్ట్ సమ్మేషన్ r పవర్ n లాగా ఉంటే అప్పుడు ఆ సిరీస్ కన్వర్జెంటా డైవర్జెంటా బై యూజింగ్ r యూజ్ చేసుకుని చెప్పేయచ్చు. ఇక్కడ నాకు r ఎలాంటి నెంబర్, లెస్ దాన్ 1. r లెస్ దాన్ 1 అయింది కాబట్టి r లెస్ దాన్ 1. ఆ టెస్ట్ ప్రకారం కంపల్సరీ ఆ సిరీస్ ఏమవుతుంది, కన్వర్జెంట్ సిరీస్ అవుతుంది. ఈ సిరీస్ కంపల్సరీ ఏమవుతుంది, కన్వర్జెంట్ సిరీస్ అవుతుంది. r లెస్ దాన్ 1 అయితే జామెట్రిక్ సిరీస్ టెస్ట్ ప్రకారం ఈ సిరీస్ సమ్మేషన్ r పవర్ n ఏమవుతుంది, కన్వర్జెంట్. జామెట్రిక్ సిరీస్ టెస్ట్ పాయింట్ ఇక్కడ నేను యూజ్ చేశాను. నెక్స్ట్ అలాగే మనకి ఈక్వేషన్ 1 నుంచి un లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n అని ఉంది కదా, ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. అది కామన్. ఈక్వేషన్ 1 నుంచి ఈ పాయింట్ అంటే un లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్ అంటే ఏమని నేమ్ ఇచ్చాను, r పవర్ n ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. ఇప్పుడు ఈ రెండు సిరీస్లు వచ్చింది. un అనేది ఒక సిరీసే, r పవర్ n అనేది ఒక సిరీసే. un డేటాలోనేమో పాజిటివ్ అని ఇచ్చాడు, r కూడా పాజిటివే. ఎందుకంటే r వాల్యూ చూడండి, r అంటే ఎంత, l ప్లస్ ఎప్సిలాన్ దేనికన్నా పెద్దది, l కన్నా పెద్దది. l ఎలాంటి నెంబర్, పాజిటివ్ నెంబర్. l అనేది కంపల్సరీ పాజిటివ్ నెంబరే, అది ఇచ్చిన డేటా బట్టి నేను చెప్పేశాను పాజిటివ్ అనేసి. కాబట్టి l కన్నా పెద్దది r కూడా ఏమవుతుంది, పాజిటివ్. కాబట్టి ఇచ్చిన సిరీస్ పాజిటివ్ అని ఇచ్చాడు. అలాగే r అనే ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయిన సిరీస్ కూడా పాజిటివ్ సిరీసే. సమ్మేషన్ un అండ్ సమ్మేషన్ r పవర్ n ఆర్ 2 సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అండ్ un లెస్ దాన్ r పవర్ n. మరి కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ నేను అప్లై చేయొచ్చు కదా, ఫస్ట్ టైప్ లో ఉన్న కండిషన్స్ అన్ని ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయి. కాబట్టి కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకునేటప్పుడు ఏది పెద్ద సిరీస్, ఏది చిన్న సిరీస్, ఈ రెండిట్లో ఏది పెద్ద సిరీస్, un r పవర్ n లో r పవర్ n పెద్ద సిరీస్. పెద్దది కన్వర్జెంట్ అయితే చిన్న సిరీస్ కూడా ఏమవ్వాలి, కన్వర్జెంట్.
ఇప్పుడు నాకు ఆర్ పవర్ ఎన్ ఏమైంది, ఆర్ పవర్ ఎన్ కన్వర్జెంట్ అయింది. ఆర్ పవర్ ఎన్ కన్వర్జెంట్ కాబట్టి యూఎన్ కూడా ఏమవ్వాలి ఇప్పుడు నాకు కన్వర్జెంట్. ఇది కొంచెం సమ్మేషన్ యూఎన్ ఆల్సో కన్వర్జెంట్. ఒక్కసారి ఆ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. L<1 అని తీసుకున్నాను. L<1 తీసుకుని ఏమని ప్రూవ్ చేయాలి, సమ్మేషన్ యూఎన్ ఆల్సో కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం L<1 అన్న కదా, ఒక ఎప్సిలాన్ అనేది ఏదో ఒక పాజిటివ్ వాల్యూ. ఇప్పుడు L కి 1 కి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఉంది. వాటిల్లో ఒక నెంబర్ L+ε అని తీసుకున్నాను. ఇన్ఫైనైట్ నెంబర్స్ అని ఒక నెంబర్ తీసుకుని L+ε, దానికి నేమేమి ఇచ్చాను R<1 అని ఉంది. R<1 అయితే సమ్మేషన్ R పవర్ n అనే సిరీస్ జామెట్రిక్ టెస్ట్ ప్రకారం ఆ సిరీస్ ఏమవుతుంది, కన్వర్జెంట్ అవుతుంది. నాకు ఫస్ట్ ఈక్వేషన్ లో UN L+ε హోల్ పవర్ n ఉంది కదా, అంటే UN R పవర్ n అని ఉంది. ఇప్పుడు నాకు కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ అప్లై చేసుకున్నా. కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ అప్లై చేయాలంటే మ్యాచ్ అవుతుంది లేవో పాయింట్స్ అన్ని. UN పాజిటివే, R పాజిటివే, సమ్మేషన్ UN అండ్ సమ్మేషన్ R పవర్ n ఆర్ టూ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అండ్ UN R పవర్ n సిరీస్ మధ్య రిలేషన్ ఉంది. సిరీస్ మధ్య రిలేషన్ ఉంటే చాలు. మరి కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ ప్రకారం పెద్దది కన్వర్జెంట్ కాబట్టి చిన్నది కూడా ఏమవ్వాలి, కన్వర్జెంట్. ఇక్కడ సమ్మేషన్ R పవర్ n కన్వర్జెంట్ అని తెలుసు జామెట్రిక్ సిరీస్ టెస్ట్ ప్రకారం, కాబట్టి సమ్మేషన్ UN కూడా ఏమవుతుంది, కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ ప్రూవ్ చేద్దాం. సెకండ్ పాయింట్ ఏమని తీసుకోవాలి, L>1 అని తీసుకోవాలి. ఏమని ప్రూవ్ చేయాలి, సమ్మేషన్ UN ఈజ్ డైవర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం ఏం చేస్తుందంటే, ఇప్పుడు L1 అని కదా, L1 L పెద్దది, సో L పెద్దది 1 చిన్నది. మరి రెండు నెంబర్స్ ఉంటే ఆ రెండు నెంబర్స్ మధ్య ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటిలో ఒక దాని నేను L-ε అని పేరు ఇచ్చాను. L కి 1 కి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉన్నాయి, ఆ రెండింటి మధ్యలో L-ε తీసుకున్నాను. ఆ L-ε కి ఒక పేరు ఇచ్చాను, ఏమని R>1. R>1 అయితే గనక జామెట్రిక్ సిరీస్ టెస్ట్ ప్రకారం R>r అయినా సరే జామెట్రిక్ సిరీస్ టెస్ట్ ప్రకారం ఈ సిరీస్ ఏమవ్వాలి, కంపల్సరీ డైవర్జెంట్ అయ్యింది అని మనకు తెలుస్తుంది. మరి ఇప్పుడు నాకు ఈక్వేషన్ 1 యూజ్ చేసుకుని L-ε హోల్ పవర్ n లెస్ దాన్ UN ఫర్ ఆల్ n>r m అని ఉంది కదా ఈక్వేషన్ 1 లో. L-ε అంటే R పవర్ n లెస్ దాన్ UN ఫర్ ఆల్ n>r m. ఇప్పుడు నాకు కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ మళ్ళీ అప్లై చేస్తున్నా. అప్లై చేయాలంటే సమ్మేషన్ UN అండ్ సమ్మేషన్ R పవర్ n ఆర్ టూ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. అలాగే రెండు సిరీస్ మధ్య రిలేషన్ ఉంది కాబట్టి ఆ రిలేషన్ లో నేను ఇప్పుడు సమ్మేషన్ R పవర్ n చిన్న సిరీస్ డైవర్జెంట్ అని ఉంది. ఇక్కడ చిన్న సిరీస్ డైవర్జెంట్ కాబట్టి కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ ప్రకారం పెద్ద సిరీస్ కూడా ఏమవ్వాలి, డైవర్జెంటే అవ్వాలి. సమ్మేషన్ UN ఆల్సో డైవర్జెస్, అదే నేను ప్రూవ్ చేశాను, డైవర్జెస్. సెకండ్ పాయింట్ కూడా అయిపోయింది, సమ్మేషన్ UN ఆల్సో డైవర్జెస్. నెక్స్ట్ థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏమని తీసుకోవాలి, L=1 అని తీసుకోవాలి. >1 కి చెప్పాను, <1 కి చెప్పాను, ఇప్పుడు =1 కి చెప్తున్నాను. =1 కి చెప్పేటప్పుడు నేను అది ఎగ్జాంపుల్ యూజ్ చేసి చెప్పుకుంటున్నాను. UN=1/n అనే సిరీస్ తీసుకున్నాను. UN=1/n, సమ్మేషన్ UN=1/n. ఇప్పుడు ఈ సిరీస్ చూడండి, దట్ ఈక్వల్ టు సమ్మేషన్ 1/n పవర్ p లాగా ఉందిగా. p టెస్ట్ అప్లై చేస్తున్నా అందుకని నేను రాశాను. n పవర్ p లాగా ఉంది. ఇక్కడ p అంటే ఎంత, 1. p అంటే 1. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే p టెస్ట్ ప్రకారం ఆ సిరీస్ ఏమవ్వాలి, కంపల్సరీ డైవర్జెంట్ అవ్వాలి. ఓకే, మరి ఇప్పుడు ఇదే లిమిట్, ఇదే ఎగ్జాంపుల్ కి లిమిట్ UN హోల్ పవర్ 1/n అప్లై చేస్తున్నా. లిమిట్ UN హోల్ పవర్ 1/n, లిమిట్ UN హోల్ పవర్ 1/n అప్లై చేసుకుంటున్నాను. అంటే లిమిట్ UN అంటే ఇక్కడ ఎంత తీసుకున్నాను, 1/n హోల్ పవర్ 1/n, n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఓకేనా,
ఇప్పుడు చూడండి n అనేది ఇన్ఫినిటీకి రీచ్ అవుతుంటే 1/n హోల్ పవర్ 1/n దేనికి రీచ్ అవుతుందో వాల్యూ కావాలి నాకు ఇక్కడ. సరే n అనేది ఇన్ఫినిటీకి రీచ్ అయ్యింది అనుకోండి, పవర్ చూడండి 1/ఇన్ఫినిటీ, n ఉన్న చోట ఇన్ఫినిటీ పెట్టా, 1/ఇన్ఫినిటీ అంటే ఎంత 0. అంటే ఇక్కడ నాకు పవర్ లో ఎంత వచ్చిందా ఇక్కడ 0. బేస్ లో ఎంత నెంబర్ అన్నా ఉండనియండి మనకు అనవసరం, పవర్ లో 0 ఉంది అనుకోండి, ఆ నెంబర్ దేనికి రీచ్ అవుతున్నట్టు 1 కి. ఎనీథింగ్ పవర్ 0 1 కి రీచ్ అవుతున్నట్టు. అంటే ఇక్కడ నాకు ఈ టెస్ట్ అప్లై చేయడం కోసం లిమిట్ అనేది కూడా 1 అని L = 1 అని చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఏది UN = 1/n అనే ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ L = 1 అనే కేసు తీసుకుని చెప్తున్నాను అనమాట. ఆ ఎగ్జాంపుల్ L = 1 అనే కేసు మ్యాచ్ అవుతున్నట్టు తీసుకుని ఈ కండిషన్ అప్లై చేస్తున్నాను. డైవర్జెంట్ అయిదా కన్వర్జెంట్ అయిదా. మరి L = 1 అనే కేసు తీసుకున్న ఒక ఎగ్జాంపుల్ ఏమైంది, డైవర్జెంట్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నా, సమ్మేషన్ UN = summation 1/n² that equal to summation 1/n power p. Here p అంటే ఎంత 2 which is greater than 1. గ్రేటర్ దాన్ 1 అయితే p టెస్ట్ ప్రకారం ఏం అవ్వాలి, కన్వర్జెంట్ అవ్వాలి. ఈ ఎగ్జాంపుల్ కి కన్వర్జెంట్ అయింది. మరి లిమిట్ ఎంతో కూడా చెక్ చేసుకుంటా. లిమిట్ UN హోల్ పవర్ 1/n సమ్మేషన్ ఎంత, లిమిట్ UN అంటే 1/n² హోల్ పవర్ 1/n. మరి పవర్ 0కి రీచ్ అవుతుందంటే బేస్ లో ఎంత నెంబర్ ఉన్నా సరే వాల్యూ ఎంత 1. లిమిట్ L = ఎంత అయింది, ఇక్కడ కూడా 1. L = 1 అవుతున్న ఒక ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను, అదేమైంది కన్వర్జెంట్. ఇక్కడ 2 పాయింట్స్ చూడండి, 2 ఎగ్జాంపుల్ తీసుకున్నా, 1/n ఒకటి 1/n² ఒకటి. ఆ 2 ఎగ్జాంపుల్లో L ఎంత 1. ఈ ఎగ్జాంపుల్ కి లిమిట్ వాల్యూ 1, ఈ ఎగ్జాంపుల్ కి లిమిట్ వాల్యూ 1. L = 1 అనే కేస్ కి 2 ఎగ్జాంపుల్స్ కి ఒకటేమో డైవర్జెంట్ అయింది, ఒకటేమో కన్వర్జెంట్ అయింది. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాబ్లం అంటే ఏదన్నా ఒక సిరీస్ అయితే కన్వర్జెంట్ అవ్వాలి, లేకపోతే డైవర్జెంట్ అవ్వాలి, అంతేగాని 2 అవ్వకూడదు. మరి తీసుకున్న ఈ ఎగ్జాంపుల్ కి, ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా 1/n అనే ఎగ్జాంపుల్లో L = 1 అయితే గనక డైవర్జెంట్ అయింది. L = 1 అయినా 1/n² అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే కన్వర్జెంట్ అవుతుంది. అంటే L = 1 అయ్యే ఎగ్జాంపుల్స్ అది కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా నేను చెప్పలేకపోతున్నాను. ఓకేనా, ఒక క్లారిటీ చూడండి. స్టేట్మెంట్ బట్టి వెళ్తున్నాను. స్టేట్మెంట్ బట్టి L < 1 అయితే కన్వర్జెంట్ డైవర్జెంట్ పక్కాగా చెప్పగలిగాము. L < 1 అయినప్పుడు కన్వర్జెంట్ డైవర్జెంట్ చెప్పేశాము. L < 1 అయితే కన్వర్జెంట్ అవుతుందని ప్రూవ్ చేసేసాము, L < 1 అయితే డైవర్జెంట్ అవుతుందని చెప్పేశాము. మరి L = 1 అయిన ఎగ్జాంపుల్లో కన్వర్జెంట్ డైవర్జెంట్ నేను చెప్పలేకపోతున్నా, ఫెయిల్ అవుతుంది. అది నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను, అది ఫెయిల్ అవుతుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కన్వర్జెంట్ అయింది, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే డైవర్జెంట్ అయింది అవ్వచ్చు కదా. కానీ L = 1 అయ్యే ఎగ్జాంపుల్స్ లోనే ఒక ఎగ్జాంపుల్ కన్వర్జెంట్, ఒక ఎగ్జాంపుల్ L = 1 అయ్యే ఎగ్జాంపుల్ కే ఒకటి డైవర్జెంట్ ఒకటి కన్వర్జెంట్. అది అంటే నేను ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి L = 1 అయింది, ఇది కన్వర్జెంటా డైవర్జెంటా చెప్పండి అంటే నేను చెప్పలేకపోతున్నాను. కాబట్టి ఈ టెస్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఫెయిల్ అవుతుంది. ఏదో ఒకటి అయింది కానీ ఏదన్నా కరెక్ట్ క్లారిటీ ఇవ్వలేకపోతున్నా. కాబట్టి ఈ టెస్ట్ అనేది L = 1 లో ఫెయిల్ అవుతుంది అని రాశాను. నెక్స్ట్ D'Alembert's రేషియో టెస్ట్. నెక్స్ట్ థీరం D'Alembert's రేషియో టెస్ట్ స్టేట్మెంట్ ఒక్కసారి. Summation UN is a series of positive terms such that limit UN plus 1/UN = L. Then L < 1 we have to prove summation UN convergent. L < 1 we have to prove summation UN divergent. అలాగే టెస్ట్ ఫెయిల్ అవుతుంది L = 1 కేసులో. ఇది కూడా చూద్దాం ఒక్కసారి. వాడు ఏమి ఇచ్చాడు, ఏం ప్రూవ్ చేయమన్నాడు ఒక్కసారి నేను రాస్తున్నాను. గివెన్ summation UN is a series of positive terms
and also given limit un plus 1 by un ఈక్వల్ టు ఎల్. ఇది వాడిచిన డేటా. ఒక సిరీస్ ఇచ్చాడు, ఆ సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివ్ అన్నాడు, అలాగే ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తూ ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ టు ప్రూవ్ ద 3 పాయింట్స్ ప్రూవ్ చేయమంటున్నాడు. సరే, ఇక్కడ ప్రూవ్ చేసే ముందు నేను ఒక్కసారి పాయింట్స్కి వెళ్ళే ముందు ఎల్ గురించి మాట్లాడి వెళ్తాను. ఎల్ గురించి అంటే ఎల్ పాజిటివ్ అండ్ నెగిటివ్ గురించి మాట్లాడి వెళ్తాను. యూఎన్ గ్రేటర్ దాన్ 0 అంటే ఆ సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివ్ కాబట్టి యూఎన్ ప్లస్ 1 కూడా పాజిటివ్. మరి పాజిటివ్ బై పాజిటివ్ ఆల్సో పాజిటివ్. బోత్ సైడ్ లిమిట్ అప్లై చేశాను. లిమిట్ యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ అంటే ఎంత? ఎల్ గ్రేటర్ దాన్ లిమిట్ 0 అంటే ఎంత? 0. ఎల్ ఎలాంటి నెంబర్? పాజిటివ్ నెంబర్. అది గుర్తుంచుకోవాలి, మధ్యలో యూజ్ అయ్యింది అందుకని. ఎల్ కంపల్సరీ ఇక్కడ ఎలాంటి నెంబర్? పాజిటివ్ నెంబర్. నెక్స్ట్ వాడిచ్చిన డేటా లిమిట్, డేటాని యూజ్ చేసుకుంటున్నాను. లిమిట్ యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ ఈక్వల్ టు ఎల్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అని ఇచ్చాడు కదా. ఆ పాయింట్ ఇక్కడ యూజ్ చేసుకుంటాం. దాని డెఫినేషన్ ఏంటి? కన్వర్జెంట్ డెఫినేషనేగా. కన్వర్జెంట్ డెఫినేషన్ ప్రకారం ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists m belongs to capital N such that mod un plus 1 by un minus l less than epsilon for all n greater than or equal to m. నెక్స్ట్ మోడ్యులస్ వాల్యూ డెఫినేషన్ రాసుకుంటున్నాం. మైనస్ ఎప్సిలాన్ లైస్ బిట్వీన్ un plus 1 by un minus l less than epsilon for all n greater than or equal to m. ఈ మైనస్ ఎల్ క్యాన్సిల్ అంటే బోత్ సైడ్ ప్లస్ ఎల్ అప్లై చేసుకుంటున్నాను. ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఓకేనా? ఇదిగోండి ఈక్వేషన్ 1 అది. ఈక్వేషన్ 1 ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఈక్వేషన్ 1. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1లో అనేది ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం దగ్గర మాత్రమే అప్లై చేయాలి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు మాత్రమే అప్లై చేయాలి? ఎం నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి. ఎం నుంచి అంతకన్నా ఎక్కువ అంటే ఏముంటే ఎం ప్లస్ 1, ఎం ప్లస్ 2, ఎం ప్లస్ 3 అండ్ సో ఆన్. ఎం నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి మాత్రమే ఈక్వేషన్ 1 అప్లై చేస్తా. ఎం నుంచి తక్కువ వాటికి అప్లై చెయ్యకూడదు. కాబట్టి ఎం నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి అంటే ఎంకి అప్లై చేయొచ్చు ఈ కండిషన్. ఎం ప్లస్ 1 కి అప్లై చేయొచ్చు, ఎం ప్లస్ 2 కి అప్ టు ఎన్ మైనస్ 1 వరకు అప్లై చేసుకుంటున్నా. ఫస్ట్ ఎం కి అప్లై చేయొచ్చు ఈ కండిషన్, అది రాసుకుంటున్నాను. ఎం కి అప్లై చేయొచ్చు. ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎన్ ఉన్న చోట ఎం పెడుతున్నా. యూఎం ప్లస్ 1 బై యూఎం లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. నెక్స్ట్ ఎం కి అప్లై చేస్తా. ఎం ప్లస్ 1 కి అప్లై చేయొచ్చు సేమ్ కండిషన్. ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ యు ఎన్ ఉన్న చోట ఎం ప్లస్ 1 పెడితే డైరెక్ట్ రాసుకున్నాను. యుఎం ప్లస్ 2 బై యుఎం ప్లస్ 1 లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అండ్ సో ఆన్. ఎన్ ఉన్న చోట ఎన్ మైనస్ 1 పెట్టాను అనుకోండి. ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ యు ఎన్ ఉన్న చోట ఎన్ మైనస్ 1 పెడితే యుఎన్ బై యుఎన్ మైనస్ 1 లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఓకేనా? ఈ కండిషన్స్ అన్ని ఎం నుంచి అంతకన్నా ఎక్కువ, ఎంకి, ఎం ప్లస్ 1 కి, ఎం ప్లస్ 2 కి, ఎం ప్లస్ 3 కి అప్ టు ఎన్ మైనస్ 1 వరకు ఈ కండిషన్స్ అప్లై చేశాను. ఇప్పుడు వీటిలన్నిటిని ఏం చేస్తున్నాను? మల్టిప్లై చేసుకుంటున్నా. మల్టిప్లై ఇప్పుడు వచ్చిన ఇన్ఈక్వేషన్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తున్నా. అంటే లెఫ్ట్ సైడ్ మిడిల్వి, రైట్ సైడ్వి అన్ని మల్టిప్లై చేసుకుంటున్నా. అంటే లెఫ్ట్ సైడ్ చూడండి, ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఇంటూ ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఇంటూ ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఇంటూ అండ్ సో ఆన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్. మరి ఎన్ని ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఉన్నాయి? నాకు టోటల్ గా ఉన్న టర్మ్స్ ఎన్ టర్మ్స్ అనుకుంటే వాటిలో నేను ఎక్కడి నుంచి అప్లై చేసా? ఎం నుంచి అంతకన్నా ఎక్కువే. టోటల్ గా నాకు ఎన్ ఉన్నాయి. అనుకోండి. వాటిలో నేను ఎం నుంచి అంతకన్నా ఎక్కువ వాటికే అప్లై చేశాను. ఈ పార్ట్ నాకు కావాలి. ఈ పార్ట్ కావాలి అంటే టోటల్ లోంచి ఈ పార్ట్ మైనస్ చేస్తే సరిపోద్దుగా. రిమైనింగ్ పార్ట్ వచ్చింది. టోటల్ గా ఉన్న పార్ట్ ఎన్. దానిలోంచి ఈ పార్ట్ నాకు కావాలి అంటే టోటల్ పార్ట్ లోంచి ఈ రిమైనింగ్ టర్మ్ క్యాన్సిల్ చేస్తే, సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన టర్మ్
టోటల్ టర్మ్ ఎన్, దాని నుంచి రిమైనింగ్ టర్మ్ m-1 కట్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి కట్ ఆఫ్ చేసుకుంటే ఇప్పుడు n-m టర్మ్స్ ఎన్ని l మైనస్ ఎప్సిలాన్ ఎన్ని ఉన్నాయి, l మైనస్ ఎప్సిలాన్ n పవర్ n-m లెస్ దాన్ un బై అన్ని క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్ రాసుకుంటున్నానమ్మా, un బై um లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్. క్యాన్సిల్ అయిపోతాయి టర్మ్స్, మల్టిప్లై చేసినప్పుడు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, అన్ని క్యాన్సిల్ అయిపోయి un బై um మాత్రం మిగిలింది, మిడిల్లో అవి మిగులుతాయి, అవి రాసుకున్నాను అనమాట. దానికి ఈక్వేషన్ 2 అని పేరు పెట్టాను. ఇప్పుడు ఒక్కొక్క కేసు తీసుకుని వెళ్దాం, ఒక్కొక్క కేసు. ఫస్ట్ కేసు ఏంటి, l లెస్ దాన్ 1 అనే కేసు తీసుకున్నా. l లెస్ దాన్ 1 అయితే నేను ఏమని ప్రూవ్ చేయాలి, సమ్మేషన్ un కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. సమ్మేషన్ un కన్వర్జెంట్ అని చెప్పాలి. ఇప్పుడు నీకు l లెస్ దాన్ 1 కేసు తీసుకుని, ఇప్పుడు నాకు l లెస్ దాన్ 1 అన్నాను కదా, ఇప్పుడు l కి 1 కి మధ్యలో ఇన్ఫినిటీ నెంబర్స్ ఉన్నాయి, ఇన్ఫినిటీ నెంబర్స్. వాటిల్లో నేను ఒక నెంబర్ తీసుకున్నాను l ప్లస్ ఎప్సిలాన్ అని. వేరే ఎప్సిలాన్ ఎలాంటి నెంబర్, పాజిటివ్ నెంబర్, అలా తీసుకున్నాను. ఈ l ప్లస్ ఎప్సిలాన్ కి ఒక నేమ్ ఇస్తున్నాను, ఏమని, r లెస్ దాన్ 1, r లెస్ దాన్ 1 అనమాట. ఇప్పుడు జామెట్రిక్ సిరీస్ టెస్ట్ ప్రకారం సమ్మేషన్ r పవర్ n అనేది కన్వర్జెంటా డైవర్జెంటా, r లెస్ దాన్ 1 అయితే కన్వర్జెంట్ అవుతుంది. జామెట్రిక్ సిరీస్ టెస్ట్ ప్రకారం r పవర్ n అనే సిరీస్ r లెస్ దాన్ 1 అయితే కన్వర్జెంట్ అవుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ 2 యూజ్ చేసుకొని un లెస్ దాన్ ఈ టర్మ్ రాసుకుంటున్నా, un లెస్ దాన్ k ఇంటూ r పవర్ n రాశాను కదా, ఆ టర్మే రాసుకుంటున్నాను. un లెస్ దాన్ um ఇంటూ l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n మైనస్ m ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అని ఉంది కదా ఈక్వేషన్ 2 లో, అది ఇక్కడ రాశాను. un లెస్ దాన్ um ఇంటూ l ప్లస్ ఎప్సిలాన్ అంటే ఇక్కడ ఏమని నేమ్ ఇచ్చాము, r పవర్ n మైనస్ m ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. un లెస్ దాన్ um ఇంటూ r పవర్ n బై r పవర్ m అని రాయొచ్చు. అంటే un లెస్ దాన్ um బై r పవర్ m ఇంటూ r పవర్ n. దీనికి k అని నేమ్ ఇచ్చాను అనుకోండి, un లెస్ దాన్ k ఇంటూ r పవర్ n. ఇదిగోండి un లెస్ దాన్ k ఇంటూ r పవర్ n. ఫ్రమ్ ఈక్వేషన్ 2 వీ గెట్ అనేసి డైరెక్ట్ రాసాం, ఆ పాయింట్ ఇది. un లెస్ దాన్ k ఇంటూ r పవర్ n. ఇప్పుడు చూడండి, సమ్మేషన్ ఇచ్చిన డేటాలో సమ్మేషన్ un ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్, అలాగే r పవర్ n అనే సిరీస్ కూడా పాజిటివే. ఈ రెండు సిరీస్ మధ్య రిలేషన్ ఉంది కాబట్టి కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ ప్రకారం పెద్ద సిరీస్ ఏమైందో చిన్న సిరీస్ కూడా అదే అయింది. మరి ఆల్రెడీ పెద్ద సిరీస్ ఏమని చెప్పాను ఇక్కడ నేను, జామెట్రిక్ టెస్ట్ యూజ్ చేసి కన్వర్జెంట్, కాబట్టి చిన్న సిరీస్ కూడా ఏమవుతుంది, కన్వర్జెంట్. ఓకే, l లెస్ దాన్ 1 కేసులో అయిపోయింది. నెక్స్ట్ l గ్రేటర్ దాన్ 1 కేసులో తీసుకున్నాం. l గ్రేటర్ దాన్ 1 కేసులో చెప్తున్నాను. l గ్రేటర్ దాన్ 1 కేసులో ఇప్పుడు l గ్రేటర్ దాన్ 1 అంటే l కి 1 కి ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయి, మధ్యలో ఒక నెంబర్ తీసుకున్నాను l మైనస్ ఎప్సిలాన్, దానికి r అని పేరు పెట్టా, r గ్రేటర్ దాన్ 1. ఇప్పుడు నాకు జామెట్రిక్ సిరీస్ టెస్ట్ ప్రకారం సమ్మేషన్ r పవర్ n r గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఆ సిరీస్ ఏమవుతుంది, కంపల్సరీ డైవర్జెంట్ అవుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ 2 యూజ్ చేసి un ఇంటూ l మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n మైనస్ m లెస్ దాన్ un ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అని ఉంది. వీటిల్లో un ఇంటూ l మైనస్ ఎప్సిలాన్ అంటే r పవర్ n మైనస్ m లెస్ దాన్ un ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. ఓకే, ఇక్కడ m అండి, um ఇంటూ r పవర్ n బై r పవర్ m లెస్ దాన్ un ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m. ఈ రెండింటికి ఒక నేమ్ ఇచ్చాను అనుకోండి, k అని. k ఇంటూ r పవర్ n లెస్ దాన్ un, k ఇంటూ r పవర్ n లెస్ దాన్ un. ఇదిగోండి ఫ్రమ్ ఈక్వేషన్ 2 we get k ఇంటూ r పవర్ n లెస్ దాన్ un. మరి ఈ కండిషన్ యూజ్ చేసి ఇప్పుడు k ఇంటూ r పవర్ n లెస్ దాన్ un ఉంది కదా, ఈ రెండు సిరీస్ లో పాజిటివ్ సిరీస్లే, రెండింటి మధ్య రిలేషన్ ఉంది. ఈ రెండు సిరీస్ లో ఏది పెద్ద సిరీస్, un.
పెద్ద చిన్న సిరీస్ ఏది ఆర్ పవర్ ఎన్. మరి ఆర్ పవర్ ఎన్ ఎలాంటి సిరీస్? డైవర్జెంట్ అవుతుంది. చిన్న సిరీస్ డైవర్జెంట్ అయితే పెద్ద సిరీస్ కూడా కంపారిజన్ టెస్ట్ ఫస్ట్ టైప్ ప్రకారం ఏమవుతుంది? డైవర్జెంట్. సమ్మేషన్ యూనియన్ ఈస్ డైవర్జెంట్. L గ్రేటర్ దాన్ 1 కేసులో డైవర్జెంట్, L లెస్ దాన్ కేసులో కన్వర్జెంట్. నెక్స్ట్ ఇప్పుడు L ఈజ్ ఈక్వల్ టు 1 కేసులో చెప్దాం. L ఈజ్ ఈక్వల్ టు 1 కేసులో ఎగ్జాంపుల్ యూజ్ చేసుకుని చెప్తున్నాను. ఎగ్జాంపుల్ L ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఏంటది? UN ఈక్వల్ టు 1/n అని తీసుకున్నాను. నథింగ్ బట్ 1/n పవర్ p అని రాయొచ్చు. ఇక్కడ p అంటే ఎంత? 1. మరి p టెస్ట్ ప్రకారం p లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఆ సిరీస్ ఏమవుతుంది? డైవర్జెంట్ అవుతుంది. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం సిరీస్ ఏమైంది? డైవర్జెంట్. మరి L ఎంత? దాని లిమిట్ ఎంత చూసుకుంటున్నా. లిమిట్ UN ప్లస్ 1/UN ఎంత అవుతుందో చెక్ చేసుకుంటున్నా. లిమిట్ UN ప్లస్ 1, n ఉన్న చోట n ప్లస్ 1 పెట్టండి. ఎంత? 1/n ప్లస్ 1/1/n. నథింగ్ బట్ లిమిట్ n/n ప్లస్ 1. నథింగ్ బట్ లిమిట్ n/n కామన్ తీసా అనుకోండి. ఎంత? 1 ప్లస్ 1/n. n చోట ఇన్ఫినిటీ అప్లై చేస్తా అనుకోండి. 1/1 ప్లస్ 1/ఇన్ఫినిటీ 0 అంటే ఎంత అవుతుంది? 1. లిమిట్ UN ప్లస్ 1/UN ఇజ్ ఈక్వల్ టు ఎంత? 1. అంటే L ఇజ్ ఈక్వల్ టు 1 అయ్యే ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను 1/n ని. L ఇజ్ ఈక్వల్ టు 1 అయ్యే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ ఎగ్జాంపుల్ ఏమైంది? డైవర్జెంట్ అయ్యింది. డైవర్జెంట్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. UN ఈక్వల్ టు 1/n² అనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. అంటే ఎంత? ఇది 1/n పవర్ p. ఇక్కడ p వాల్యూ ఎంత? 2. 2 గ్రేటర్ దాన్ 1 అయితే p టెస్ట్ యూజ్ చేసుకుని ఇది కన్వర్జెంట్ అవుతుందా? డైవర్జెంట్ అవుతుందా? p టెస్ట్ యూజ్ చేసుకుని కన్వర్జెంట్ అయ్యింది. మరి లిమిట్ వాల్యూ ఎంతో చెక్ చేసుకున్నా. లిమిట్ UN ప్లస్ 1/UN. లిమిట్ 1/n ఉన్న చోట n ప్లస్ 1 పెట్టి అనుకోండి. n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై n స్క్వేర్. n స్క్వేర్ బై n ప్లస్ 1 హోల్ స్క్వేర్. n స్క్వేర్ కామన్ తీసా అనుకోండి. క్యాన్సిల్ అయిపోయి 1/n². లిమిట్ అప్లై చేసుకుంటే 1/0². నథింగ్ బట్ 1 అవుతుంది. L ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే అదేమైంది? కన్వర్జెంట్. L ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యే ఒక ఎగ్జాంపుల్ ఏమో డైవర్జెంట్. L ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యే ఇంకో ఎగ్జాంపుల్ ఏమో కన్వర్జెంట్. అంటే L ఈజ్ ఈక్వల్ టు 1 అయిన ఎగ్జాంపుల్ చూడగానే నేను చెప్పలేకపోతున్నా కన్వర్జెంటా డైవర్జెంటా. అంటే ఈ టెస్ట్ ఉంది ఇక్కడ ఫెయిల్ అవుతుంది. L ఈజ్ ఈక్వల్ టు 1 కేసులో ఈ టెస్ట్ ఫెయిల్ అవుతుంది. కన్వర్జెంటా డైవర్జెంటా నేను చెప్పలేకపోతున్నా. L ఈజ్ ఈక్వల్ టు L లెస్ దాన్ 1 కేసులో కన్వర్జెంట్ అని చెప్పేశాను. L గ్రేటర్ దాన్ కేసులో డైవర్జెంట్ అని చెప్పేశాను. మరి L ఈజ్ ఈక్వల్ టు 1 కేసులో మాత్రం నేను కన్వర్జెంటా డైవర్జెంటా చెప్పలేకపోతున్నాను. కాబట్టి ఈ సిరీస్ ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. ద టెస్ట్ ఫెయిల్స్ టు డిసైడ్ ద నేచర్ ఆఫ్ ది సిరీస్. అయితే కన్వర్జెంట్ అన్న అవ్వాలి లేదా డైవర్జెంట్ అని అవ్వాలి, అంతేకాని రెండు అవ్వకూడదు. కాకపోతే ఏదో అవుతుందో నేను పర్ఫెక్ట్ గా చెప్పలేకపోతున్నా అనేసి చెప్పడం కోసం. డీఅలెంబర్ట్స్ రేషియో టెస్ట్. నెక్స్ట్ థీరం లీబ్నిజ్ టెస్ట్. లీబ్నిజ్ టెస్ట్ చెప్పే ముందు ఒక్కసారి ఆల్టర్నేటింగ్ సిరీస్ గురించి మాట్లాడతాం. లీబ్నిజ్ టెస్ట్ చూసుకునేటప్పుడు ఒక సిరీస్ గురించి చెప్తున్నాను. స్టార్టింగ్ లో నేను ఒక సిరీస్ అన్నప్పుడు సిరీస్ లో ఉన్న టర్మ్స్ U1 ప్లస్ U2 సిరీస్ అనగానే ఆ సిరీస్ లో ఉన్న టర్మ్స్ అదే ఎంత టర్మ్ ఎంత అవుతుంది? U1 ప్లస్ U2 ప్లస్ U3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ UN ఇలా ఉంటాయి అని చెప్పాను. ఇప్పుడు నేను తీసుకున్న సిరీస్ లో Sn ఈక్వల్ టు U1 మైనస్ U2 ప్లస్ U3 మైనస్ U4 ప్లస్ U5 మైనస్ అంటే సింబల్స్ చూడండి ఆల్టర్నేట్ గా ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ సేమ్ సిరీసే. కాకపోతే సీక్వెన్స్ లో ఉన్న ఆ సిరీస్ లో ఉన్న ఎంత టర్మ్ ఎలా వస్తున్నాయి సింబల్స్? ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా వస్తుంది. కాబట్టి ఆ సిరీస్ ని నేను ఏమని పిలుస్తానంటే ఇక్కడ నేను ఆల్టర్నేటింగ్ సిరీస్ అంట. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ లో ఆల్టర్నేటింగ్ సిరీస్ అన్న మాట వచ్చింది, అందుకని చెప్పా. ఒక సిరీస్ లో ఉన్న టర్మ్స్ ఆల్టర్నేట్ గా సింబల్స్ వస్తాయి, ప్లస్ మైనస్ వస్తే దాన్ని ఆల్టర్నేటింగ్ సిరీస్ అంటాము. ఒక ఆల్టర్నేటింగ్ సిరీస్ ని సింబాలిక్ గా ఇలా డినోట్ చేయొచ్చు.
సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity -1 హోల్ పవర్ n - 1 un అని డినోట్ చేస్తాము సింబాలిక్ గా. ఓకే, లీబ్నిజ్ టెస్ట్ చూద్దాం. లీబ్నిజ్ టెస్ట్, ఇఫ్ సీక్వెన్స్ un is a decreasing sequence of positive terms such that limit un equal to 0. అది వాడిచ్చిన డేటా ఎలాంటి డేటా? ఒక సీక్వెన్స్ ఇచ్చాడు. ఆ సీక్వెన్స్ ఎలాంటి సీక్వెన్స్ అంట? డిక్రీజింగ్ సీక్వెన్స్ అంట. దా సీక్వెన్స్ లో ప్రతి టర్మ్ ఎలాంటిది? పాజిటివ్ టర్మ్. అండ్ ఆల్సో గివెన్ లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ ఎంత? 0. ఇది ఇచ్చిన 3 పాయింట్స్. ఒక సీక్వెన్స్ ఇచ్చాడు, దాని క్వాలిటీస్ డిక్రీజింగ్ సీక్వెన్స్, ఆ సీక్వెన్స్ ప్రతి టర్మ్ పాజిటివ్, లిమిట్ ఆఫ్ దట్ సీక్వెన్స్ ఇస్ 0. దెన్ ద ఆల్టర్నేటింగ్ సిరీస్ ఈస్ కన్వర్జెంట్ అని ప్రూవ్ చెయ్యండి అన్నాడు. ఆల్టర్నేటింగ్ సిరీస్ మాత్రం కన్వర్జెంట్ అని ప్రూవ్ చెయ్యండి అన్నాడు. దానికోసం ఆల్టర్నేటింగ్ సిరీస్ తీసుకుంటున్నాను. లెట్ ఆల్టర్నేటింగ్ సిరీస్ ఈస్ -1 హోల్ పవర్ n - 1 ఇంటూ un వేర్ n ఈక్వల్ టు 1 to infinity. ఆల్టర్నేటింగ్ సిరీస్ తీసుకున్నాం. ఒక సిరీస్ ఉందంటే కంపల్సరీ దాని కరెస్పాండింగ్ సీక్వెన్స్ ఉన్నట్టే. ఒక సిరీస్, అది ఏ సిరీస్ అయినా, ఆర్డినరీ సిరీస్ అయినా ఆల్టర్నేటింగ్ సిరీస్ అయినా, సిరీస్ ఉందంటే కంపల్సరీ సీక్వెన్స్ ఉన్నట్టే, కరెస్పాండింగ్ సీక్వెన్స్ Sn అనుకున్నాను. వేర్ Sn ఈక్వల్ టు u1 - u2 ప్లస్ u3 - u4 అండ్ సో ఆన్. లాస్ట్ ఏ సింబల్ వస్తుందో నాకు తెలియదు కాబట్టి ఇక్కడ -1 హోల్ పవర్ n - 1 ఇంటూ un అని రాశాను. ఎంత టర్మ్ ఇదిగోండి, ఎంత టర్మ్ రాశాను. నెక్స్ట్ Sn అంటే ఇలా రాశాను. ఇప్పుడు S2n రాస్తున్నాను. S2n అంటే ఎలా వస్తుందో చూడండి. u1 - u2 ప్లస్ u3 - u4 ఇక్కడ రాస్తున్నాను చూడండి. S2n u1 - u2 ప్లస్ u3 - u4 ప్లస్ u5 అండ్ సో ఆన్. అంటే నాకు ఈవెన్ టర్మ్స్ ముందు ఏ సింబల్ వచ్చింది? మైనస్ సింబల్ వచ్చింది. ఇక్కడ S2n సఫిక్స్ లో ఉన్న 2n ఈవెన్ ఆడా? ఈవెన్. కాబట్టి ఈవెన్ లాస్ట్ టర్మ్ కూడా ఈవెనే. నాకు ఎండ్ అయ్యే టర్మ్ కూడా S2n అంటే ఎండ్ అయ్యే వాల్యూ కూడా u2n అంటే అది కూడా ఎలాంటిది? ఈవెన్. కాబట్టి దాని ముందు ఏ సింబల్ అని తెలుస్తుంది నాకు? మైనస్. ఈవెన్ టర్మ్స్ ముందు మైనస్ సింబల్ రాసేసాను, అందుకే లాస్ట్ ఇక్కడ పర్ఫెక్ట్ పెట్టగలిగాను. అలాగే S2n ప్లస్ 2 రాసుకున్నాను. S2n ప్లస్ 2, S2n ప్లస్ 2 రాసుకున్నప్పుడు u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ అప్ టు u2n ప్లస్ 2 వరకు రాసుకున్నాను. దాని ముందు టర్మ్స్ u2n ప్లస్ 1, u2n మైనస్ 1 అవన్నీ రాసుకున్నాను. నెక్స్ట్ అలాగే కన్సిడర్ చేసుకున్నాను. S2n ప్లస్ 2 మైనస్ S2n అంటే దీనిలోంచి ఇది కట్ ఆఫ్ చేయాలి. కట్ ఆఫ్ చేసినప్పుడు సేమ్ టర్మ్స్ అప్ టు ఇక్కడ వరకు రెండు క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది? u2n ప్లస్ u2n వరకు క్యాన్సిల్ అయిపోయి u2n ప్లస్ 1, u2n ప్లస్ 2 ఈ రెండు మాత్రం మిగులుతాయి. క్యాన్సిల్ అయిపోయి ఈ రెండు టర్మ్స్ లో ఉన్న అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి ఈ రెండు మాత్రం మిగులుతాయి. u2n ప్లస్ 1 మైనస్ u2n ప్లస్ 2. నెక్స్ట్ మరి ఇచ్చిన సీక్వెన్స్ అనేది ఎలాంటి సీక్వెన్స్ అని ఇచ్చాడు? డిక్రీజింగ్ సీక్వెన్స్. డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటే రిలేషన్ మెయింటైన్ చెయ్యదు. సబ్స్క్రిప్ట్ మధ్య ఉన్న రిలేషన్ మెయింటైన్ చెయ్యదు. సబ్స్క్రిప్ట్ చూడండి ఇక్కడ ఎంత ఉంది? 2n ప్లస్ 1, 2n ప్లస్ 2. ఏది పెద్దది? 2n ప్లస్ 2. 2n ప్లస్ 2 కాబట్టి u2n ప్లస్ 2 చిన్నదవ్వాలి. సబ్స్క్రిప్ట్ మీద ఉన్న రిలేషన్ టర్మ్స్ అనేవి మెయింటైన్ చెయ్యవు. అంటే ఇప్పుడు నాకు 2n ప్లస్ 1, 2n ప్లస్ 2 లో 2n ప్లస్ 2 పెద్దది కాబట్టి u2n ప్లస్ 2 చిన్నది. బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ అంటే వచ్చే వాల్యూ ఎలాంటి నెంబర్? పాజిటివ్ వాల్యూ. కాబట్టి గ్రేటర్ దాన్ 0 అని ఇక్కడ రాసుకున్నాను. S2n ప్లస్ 2 మైనస్ 2n గ్రేటర్ దాన్ 0. నథింగ్ బట్ S2n ప్లస్ 2 ఈ మైనస్ టర్మ్ ఇటు వస్తే గ్రేటర్ దాన్ S2n అంటే సబ్స్క్రిప్ట్ మధ్య రిలేషన్ చూడండి. మళ్ళీ ఇక్కడ 2n ప్లస్ 2, 2n ప్లస్ 2 పెద్దది. S2n ప్లస్ 2 ఏమైపోయింది? ఇక్కడ పెద్దదైంది. కాబట్టి సేమ్ రిలేషన్ మెయింటైన్, సబ్స్క్రిప్ట్ మధ్య ఉన్న రిలేషన్ ఇక్కడ టర్మ్స్ కూడా మెయింటైన్ చేసింది. కాబట్టి ఇది ఎలాంటి సీక్వెన్స్? ఇంక్రీజింగ్ సీక్వెన్స్. Sequence S2n is an increasing subsequence of sequence Sn. Sn కి subsequence ఇది.
నెక్స్ట్ S2n అంటే u1 మైనస్ u2 ప్లస్ u3 మైనస్ u4 ఇలా రాయొచ్చు కదా. S2n ఈక్వల్ టు u1 మైనస్ u2 ప్లస్ u3 మైనస్ u4 అండ్ సో ఆన్ మైనస్ u2n అని రాయొచ్చు. నేను ఈ టర్మ్ ని u1 మైనస్ రిమైనింగ్ టర్మ్స్ లో మైనస్ కామన్ తీస్తే u2 మైనస్ u3 ప్లస్ u4 అండ్ సో ఆన్ ప్లస్ u2n అంటే S2n వాల్యూ u1 లోంచి ఎంతో కొంత కట్ ఆఫ్ చేస్తే వస్తుంది. u1 లోంచి ఎంతో కొంత కట్ ఆఫ్ చేస్తే S2n వస్తుంది. అంటే S2n వాల్యూ u1 కన్నా చిన్నది. u1 కన్నా చిన్నది. u1 లోంచి ఎంతో కొంత కట్ ఆఫ్ చేస్తే S2n వస్తుంది. అంటే S2n చిన్నది u1 కన్నా. కాబట్టి S2n లెస్ దాన్ u1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. అంటే S2 లెస్ దాన్ u1, S4 లెస్ దాన్ u1, S6 లెస్ దాన్ u1. అంటే అక్కడ వచ్చిన టర్మ్స్ అన్నిటికన్నా u1 పెద్దది. u1 పెద్దది కాబట్టి u1 ని ఏమని పిలుస్తాను నేను ఇక్కడ? అప్పర్ బౌండ్ అని పిలుస్తా. ఆ సీక్వెన్స్ కి S2n అనే సీక్వెన్స్ కి అప్పర్ బౌండ్ దొరికింది కాబట్టి ఆ సీక్వెన్స్ ఎలాంటి సీక్వెన్స్? బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్. అప్పర్ బౌండ్ దొరికింది కాబట్టి బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్. ఆల్రెడీ ఇంక్రీజింగ్ అని చూపించాము, బౌండెడ్ అబోవ్ అయింది కాబట్టి మోనోటానికలీ కన్వర్జెంట్ థీరం ప్రకారం ఆ సీక్వెన్స్ ఏమవుతుంది? కన్వర్జెంట్ సీక్వెన్స్. కన్వర్జెంట్ సీక్వెన్స్ అయింది కాబట్టి దాని లిమిట్ నేను ఏమని సపోజ్ చేసుకున్నాను? L అని సపోజ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను S2n మైనస్ 1 రాస్తున్నాను, లేదంటే S2n రాస్తున్నాను. S2n ఈక్వల్ టు ఎలా రాయచ్చు? u1 మైనస్ u2 ప్లస్ u3 మైనస్ అండ్ సో ఆన్ మైనస్ u2n. దీని ముందుది ఎంత? u2n మైనస్ 1. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు S2n అంటే u2n వరకు, u1 నుంచి u2n మైనస్ 1 అంటే S2n మైనస్ 1 అని రాయచ్చు. రాసుకున్నాను. అంటే S2n ఈజ్ ఈక్వల్ ఎంత రాయచ్చు? S2n ప్లస్ u2n. అది ఇక్కడ పాయింట్ రాశానండి, ఆ పాయింట్ ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ బోత్ సైడ్ లిమిట్ అప్లై చేస్తాను. లిమిట్ S2n ఈజ్ ఈక్వల్ లిమిట్ S2n ప్లస్ లిమిట్ u2n. లిమిట్ S2n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ లిమిట్ S2n ప్లస్ లిమిట్ u2n. ఆల్రెడీ లిమిట్ S2n యొక్క లిమిట్ ఎంత అని సపోజ్ చేస్తున్నాను ఇక్కడ నేను? L ప్లస్ లిమిట్ u2n. మనకి ఇచ్చిన డేటాలో un అనేది లిమిట్ un ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు స్టేట్మెంట్ లో? 0. ఆ సీక్వెన్స్ un అనే సీక్వెన్స్ యొక్క లిమిట్ ఎంత ఇచ్చాడు? 0 అని ఇచ్చాడు. ఒక సీక్వెన్స్ అంటే ఆ సీక్వెన్స్ దేనికి కన్వర్జెంట్ అవుతుంది? 0కి కన్వర్జెంట్ అవుతుంది. ఆ సీక్వెన్స్ 0 కన్వర్జెంట్ అవుతుందని దానికి ఉన్న ప్రతి సబ్ సీక్వెన్స్ కూడా దేనికి కన్వర్జెంట్ అవుతున్నట్టు? 0కి కన్వర్జెంట్ అవుతుంది. అంటే un ప్లస్ 1 0కి కన్వర్జెంట్ అయింది, un ప్లస్ 2 0కి కన్వర్జెంట్ అయింది, u2n 0కి కన్వర్జెంట్ అవుతుంది. కాబట్టి లిమిట్ u2n ఎంత? 0. అంటే లిమిట్ S2n మైనస్ 1 ఎంత? L అని వచ్చింది. అంటే నాకు ఇక్కడ లిమిట్ S2n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు L. ఆల్రెడీ S2n యొక్క లిమిట్ కూడా LA, S2n మైనస్ 1 యొక్క లిమిట్ కూడా LA. ఈ రెండేమో సబ్ సీక్వెన్సెస్. దేనికి? సీక్వెన్స్ SN కి సబ్ సీక్వెన్స్. ఒక సీక్వెన్స్ యొక్క సబ్ సీక్వెన్సెస్ రెండు దేనికి కన్వర్జెంట్ అయినాయి? L కే కన్వర్జెంట్ అయింది. కాబట్టి మెయిన్ సీక్వెన్స్ కూడా దేనికి కన్వర్జెంట్ అయింది? L కే కన్వర్జెంట్ అయ్యింది. ఒక సీక్వెన్స్ లో ఉన్న సబ్ సీక్వెన్స్ అన్ని L కి కన్వర్జెంట్ అయితే మెయిన్ సీక్వెన్స్ కూడా L కే కన్వర్జెంట్ అవుతుంది. ఇక్కడ సీక్వెన్స్ SN అంటే ఏంటి? సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity minus 1 whole power n minus 1 un also converges to L. Nothing but convergent. Alternating series is convergent అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, alternating series also convergent.